ఆయా ఒక్కొక్క టీముల్లో వండర్‌ఫుల్‌గా ఆహ్, నేను మొదట్లో ఎంత ఉత్సాహం అది మనీ సంబంధించిన ఉత్సాహం కాదు. అసలు వివ వర్క్ అంటేనే ఆయుర్వేదిక్ విజ్డమ్ అంటేనే ఇష్టం. మనీ క్రియేషన్ అంటే ఇంకా ఇష్టం. మనీ క్రియేషన్ చేసుకోవాలి. అది. నా తెలివితేటలతోటి హ్మ్. అక్కడ నా యొక్క ఐడియాస్ తోటి, నా యొక్క వర్క్ తోటి, నా యొక్క మాటలతోటి పీవీ క్రియేషన్ అవుతూ ఉంటే దాన్ని ఎంతో హ్మ్. మురిసిపోవచ్చు. ఎంతో ఆనందించే విషయం అది. మనకి స్కిల్‌కి తగ్గ ఇన్‌కమ్ ఉంటుంది. ఒక్కసారి దాన్ని అచీవ్ అయిన తర్వాత ఇంకా కిక్కే వేరు. అనుకున్నది సాధించేది. ఇంకోటం అంతేనా? ఒక్కసారి ఇప్పుడు చూడండి నాకెంత నిన్న ఎవరు నాగేశ్వరి గారు. ఒక్కసారి ఆ చుట్టూ స్టార్‌లని చూడగానే వచ్చిందారి ఈరోజు హ్మ్. నాగేశ్వరరావు గారికి ఒకసారి మనం కంగ్రాచ్యులేషన్స్ చెప్దాం. అది టచ్ చేస్తే వచ్చే కిక్కే వేరు. అనుకున్నది సాధిస్తే. ఇంక దానికి నలుగురికి ఉపయోగం ఉంది. మనకి ఆరోగ్యము ప్లస్ ఆర్థికంగా గూడా ఉందంటే గ్రేట్ అది. నాకిది ఇంటర్‌లో అప్పటిదాకా లేదు గానీ, నేను ఇంటర్ చేసేటప్పుడు ఫెయిల్ ఫెయిలయ్యి ఆ తర్వాత చదివిన తర్వాత ఒక్కసారి పాసయిన తర్వాత ఇక అక్కడి నుంచి అలవాటయిపోయింది. ఆ! డిగ్రీలో ప్రతి ఇయర్ ఒకరిని పెట్టుకునేది. ఒక పెట్టుకొని వాళ్ళకంటే ఎక్కువ అని. అప్పుడు కొన్ని మార్కులు ఎక్కువొస్తుంటే సక్సెస్ ఇచ్చేటువంటి కిక్ బాగా అలవాటయిపోయింది. అట్లా. స్టార్ 1000 కోసం వేచి చూసి చూసి కష్టపడి హ్మ్. కరెక్ట్‌గా అది పడ్డప్పుడు తెల్లారి నుంచి నేను నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ 1000నే అన్నప్పుడు ఆ కిక్కే వేరు. హ్మ్. మీకు మనీ వచ్చినా కూడా అంత ఉండదు. కానీ ఆ ర్యాంక్ వచ్చినప్పుడు అనుకున్నది సాధించినప్పుడు ఉంటుంది. అలాగా ఎంతోమంది మొదట్లో నాకు నేనెంత ఇంట్రెస్ట్ చూపించానో అలాగే చూపిస్తున్నటువంటి కమిటెడ్ వివైటీస్ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఆహ్, మనము అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం ఇంకా షార్ట్‌కట్ ఏదైనా సక్సెస్‌కుందా అంటే అందరి దగ్గర నుంచి నేర్చుకోవడమే షార్ట్‌కట్. శివనాశ్వరి గారు. కంగ్రాచ్యులేషన్స్. హ్మ్. మీరంత పట్టారు. హ్మ్. అదే చాలా. హ్మ్. మనం షార్ట్‌కట్ ఏదైనా తొందరగా ఎదగాలి సార్ నేనంటే, అయితే ఎక్కువ మంది దగ్గర నుంచి సక్సెస్ ఇది వినాలి. హ్మ్. మనకున్న కష్టాలు వాళ్ళకుంటాయి. కానీ వేరే రూపంలో ఉంటాయి. హ్మ్. మన ఎక్స్‌పీరియన్స్ కాకుండా వాళ్ళకి ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. వాళ్ళకి ఏ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు గూడా పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూనే ముందుకెళ్ళుంటారు. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏంటి? మనం వింటే చాలు. మనకి సబ్‌కాన్షియస్ చూస్తూ ఉంటది. దాన్ని వెంటనే అడాప్ట్ చేసుకుంటది. ఇష్టపడితే, ఇష్టపడితే. ఇష్టపడకపోతే డియర్ ఫ్రెండ్స్ ఇష్టంతో పాటు నేనిప్పుడు ఇష్టం, శ్రద్ధ చెప్పాను కదా! ఈ మధ్య మరీ మన అభిలాష్ సార్ గారు ఎండ్యూరాన్స్, ఎండ్యూరాన్స్ అనే పదాన్ని పరిచయం చేశారు. ఏంటంటే అందరూ వింటున్నారా శ్రద్ధగా? హ్మ్. ఇవి తెలుసుకోవాలి. ఎవరైనా సరే తట్టుకోగల శక్తి. తట్టుకోగల శక్తి. దీన్ని ఫస్ట్ మనం దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఖతం. మనం దాంట్లోకి వెళ్తాం. కొత్తదేదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, కొత్తదేదైనా సరే కొత్త ప్రపంచంలోకెళ్ళేటప్పుడు ఓ చిన్న ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. ఒక ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. ఖచ్చితంగా. నేను కొత్తగా డ్రైవింగ్ చేయాలి అన్నప్పుడు మీరు స్కూటీ నేర్చుకోవాలని అనుకున్నారనుకోండి. మెయింటైన్ అయితది. కొత్త ప్రపంచం ఎప్పుడూ ఒక ప్రెషర్‌నిస్తది. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికెళ్ళేటప్పుడు ఒక ప్రెషర్‌నిస్తది. ఓకే. మనం వేరే వాళ్ళకి ప్రెజెంటేషన్ చేసినప్పుడు లేదా వాళ్ళతోటి మనం గైడ్ చేస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి మనం కొత్తగా షేరింగ్ ఇచ్చేటప్పుడు, ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది. ఆ ప్రెషర్‌ని తట్టుకోగలనటువంటి శక్తి.
నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు, నలుగురితో ఉన్నప్పుడు తేడా ఉంటుందా ఉండదా? నా ఇంట్లో వాళ్ళతో ఉన్నప్పుడు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ తోటి ఉంటారు. వాళ్ళతో ఉన్నప్పుడు తేడా ఉంటుంది. అందుకనే కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి మనిషి అంత ఈజీగా ఒప్పుకోడు. మనసు మనిషి కాదు, మనసు ఒప్పుకోడు. ఆ, వేరే దగ్గర. అందుకే చాలా ఇబ్బందిగా ఉన్నా సరే అలవాటైన దగ్గరనే ఉండిపోతాడు. ఈ కొత్త దాంట్లోకి మళ్ళీ ఉంటాయి. ఈ తట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికైతే ఉంటాయో, ఈ పేదరికం అనే దగ్గర నుంచి నాకు ఎవ్రీ వీక్ ఇన్కమ్ కావాలి, ఒక ఇన్కమ్ వచ్చే మార్గం కావాలి నాకు, దాన్ని నేను సృష్టించుకోవాలి. 21st సెంచరీలో ఖచ్చితంగా సృష్టించుకోవాలి. కడితే రెంట్లన్నా వచ్చేటువంటి ఇల్లైనా కట్టుకోవాలి. ఒక పైప్ లైన్ అంటాం దాన్ని, డబ్బులు వచ్చేటువంటి దాన్ని. అందుకనే కొంతమంది కొంత కూడబెట్టి వడ్డీకి మనీ ఇస్తుంటారు. ఏదో ఒక సంపాదించే మార్గం దొరుకుతుందని. సంపాదించేటువంటి మార్గము చాలా 21st సెంచరీకి తగ్గట్టుగా, మళ్ళీ ప్లస్ 2000 దగ్గర నుంచి 20,000కి వెళ్ళొచ్చు, 20,000 దగ్గర నుంచి 2,00,000కు కూడా వెళ్ళేటువంటి అద్భుతమైన అవకాశం ఇండస్ట్రీ. థ్యాంక్స్ టు వివా, థ్యాంక్స్ టు అంజార్ సార్. అద్భుతమైనటువంటిది. మీకు స్కిల్ సర్వైవల్ కాదు, సర్వైవల్ కూడా దొరుకుతుంది. సర్వైవల్ ఇప్పుడు నాకు సర్వైవ్ అవ్వడానికి నాకు అవసరం, ఇప్పుడు దొరుకుతుంది. దాంతో పాటుగా మీరు ఇంకా ఆల్రెడీ సర్వైవల్ ఒక ఉద్యోగం ఉంది, దానికి సపోర్ట్ గా కూడా ఉపయోగపడుతుంది. మరియు నేను స్కిల్ పెంచుకుంటే, ఎంత స్కిల్ పెంచుకుంటే అంతగా నాకు ఉపయోగపడుతుంది. అంటే అంత పెంచుకోవచ్చు. అప్పుడు హరిప్రసాద్ కి స్కిల్ ఒక లెవెల్లో ఉంది, అందుకు తగ్గట్టు ఇన్కమ్ తీసుకున్నాడు. ఇప్పుడు స్కిల్ పెరుగుతున్న కొద్దీ ఇన్కమ్ తీసుకుంటాడు. ఈ స్కిల్ పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు, ఈ కొత్త సపోర్ట్ ఇన్కమ్ కావాలి అని అనుకున్నప్పుడు, ఏదో ఒక చిన్న ప్రెజర్ లేకుండా మాత్రం ఏది ఉండదు. ఏది ఉండదు అసలుకి. అంతెందుకు, మొన్న ఒక ప్రోగ్రామ్, నేను ప్రతి సెషన్ కి, ఇప్పుడు హరిప్రసాద్ గారు మీరు ఒక సెషన్ తీసుకోవాలి ఈ టాపిక్ అని అన్నప్పుడు, ఖచ్చితంగా అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయిపోయే లోపల చిన్న ప్రెజర్ మెయింటైన్ అవుతుంది. ఉంటుందా ఉండదా? ఎగ్జిక్యూటివ్స్ సెషన్ చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక 80 మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం చెప్తారా అని. ప్రెజర్ ఉంటుందా ఉండదా? అది ఒక మంచి ప్రెజర్. అది దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి ఉంటే అది మనల్ని ఇంకా బాగా ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఉదయం లేవాలంటే ఖచ్చితంగా చిన్న ప్రెజర్ మెయింటైన్ అవుతుంది, ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. కొత్తగా విని నోట్ చేసుకోవాలంటే ఒక ప్రెజర్ మెయింటైన్ అవుతుంది. ఓకే, విన్నవాళ్ళు కాదు అన్నా, విన్నవాళ్ళు తర్వాత అన్నా ఓ ప్రెజర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ ప్రెజర్ ని తట్టుకునేటువంటి స్టామినా అనేది లేకపోతే కొత్త దాంట్లోకి మనం వెళ్ళలేము. ఏమంటారు? కొత్త ఇన్కమ్ లోకి వెళ్ళలేం, కొత్త ఎక్స్ట్రా ఇన్కమ్ లోకి వెళ్ళలేం, సపోర్ట్ ఇన్కమ్ లోకి వెళ్ళలేం, ఎప్పటికీ వెళ్ళలేం. అన్నీ నేను ఇట్లా వెళ్తుంటే పూల మీద నడిచినట్టుగా, పూలబాటు ఉన్నట్టుగా అన్నీ ఉండాలంటే అసలు ఇప్పటిదాకా ఏమన్నా ఉన్నదా? అట్లేం లేదు కదా. ఇది అలా ఆ స్టెమినా కలిగినటువంటి మన యొక్క హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీ వేరే దాంట్లో ఇన్కమ్ సంపాదించడం ఏమో కానీ, ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్రీ 1,000 రూపీస్కి ఎంతో విజ్డమ్ కావాలి, ఎంతో పాజిటివ్ని కావాలి. అది మామూలు విషయం కాదు. ఇక ఇండస్ట్రీ వాళ్ళు ఒక ర్యాంక్ కంప్లీట్ చేయాలి అంటే, 500 ర్యాంక్, 250 ర్యాంక్ కంప్లీట్ చేయాలంటే అది నాట్ సో ఈజీ. ఎగ్జిక్యూటివ్స్కి ఎంతో స్కిల్ ఉండాలి. అక్కడ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో స్కిల్ ఉంది, కానీ ఈ ఎగ్జిక్యూటివ్స్ లీడర్స్ కి అసలైన స్కిల్ ఉండాలి. ఒక్క వ్యక్తిని 250గా తయారు చేయాలి అంటే, ఒక వ్యక్తిని 500గా తయారు చేయాలంటే ఎంతో స్కిల్ ఉండాలి. ఆ యొక్క టీచర్కి, ఆ యొక్క ఎగ్జిక్యూటివ్కి. ఆ పిల్లవాళ్ళు ఎంతో ఆసక్తి, శ్రద్ధని, ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ అటువైపుకి తీసుకెళ్ళాలి అని అంటే చాలా ఒక ప్రెజర్ని కూడా తట్టుకోకుంటూ
వాళ్ళు ఆ గట్స్ ని మెయింటైన్ చేస్తూ ఎల్లప్పుడూ ఒకరికి పాజిటివ్ ఉండాలంటే మీకు ముందు తోడివ్వాలంటే ముందు నా దగ్గరే ఉండాలి, అంతేనా? పాజిటివ్ ఉంటేనే పాజిటివ్ ఇస్తాం. మరి అటువంటి పాజిటివ్ లీడర్స్ కి ఒకసారి సీనియర్స్ మనం అందరం థ్యాంక్స్ చెప్దామా? వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ రోజు మనకి 2000 కాస్త 20,000 అయిందన్నా, 20,000 కాస్త 2,00,000 అయిందన్నా, ఆ సీనియర్స్ మనకి ఎప్పుడు కూడా మనం అలసిపోయి రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళు వర్క్ చేసి ఎప్పుడు కూడా మన ఇన్కమ్ కోసం ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి మంచి సంపాదించుకుంటున్నావా, నీ సంపాదన కోసమే నేనేమన్నా హెల్ప్ చేయమంటావా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. వివో వాళ్ళు అయితే ముందుంటారు సీనియర్. ఏంటి ఇంకా 10,000 దగ్గరనే ఉన్నారా, ₹1,00,000 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని మీ ఇన్కమ్ గురించి ఆలోచించి. కాబట్టి సీనియర్స్ దగ్గర నుంచి ఒక్కోసంత ప్రెజర్ ఏదైనా కానీ వచ్చినా కానీ, మరి మీ ప్రెజర్ ని ఎంతో తట్టుకుంటున్న టీచర్లు, పేరెంట్లు లాంటి వాళ్ళు అంతేనా? సునీల్ ని గైడ్ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న ప్రెజర్ అనేది ఉండొచ్చు. వాళ్ళని భోగసారిని గైడ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక ప్రెజర్ ఉండొచ్చు. మరి తట్టుకుంటున్నటువంటి హరిప్రసాద్కి సో సేమ్ సీనియర్ కి. ఓకే, ఈరోజు ఎంతో పాజిటివ్నెస్ ని పెంచుకుంటూ వాళ్ళు కూడా చక్కటి సీనియర్స్ లీడర్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నటువంటి మన లీడర్స్ ని, అప్కమింగ్ నెక్స్ట్ లెవెల్ లీడర్స్ ని పరిచయం చేసుకుందాం. ఆర్ యూ రెడీ? మధ్యలో బ్రెత్ వర్క్ ని, సక్సెస్ సీక్రెట్స్ ని, మనీ క్రియేషన్ కి కావాల్సినటువంటి మైండ్ సెట్ ని కూడా మనం తెలుసుకుంటూ ఉందాం. ఓకే, ఫస్ట్ భోగ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నెక్స్ట్ బిజినెస్ అవర్కి హ్యాపీ వెల్కమ్. డెఫినెట్లీ ఒక మంచి హ్యాపీ మూడ్తో అందరం కూడా అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాం ప్రోగ్రామ్ ఇది. రియల్గా లాస్ట్ వీక్ అంటే నిన్న ఒక వారం పూర్తి చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. ఆ వారంలో చాలా మంది ర్యాంక్స్ వచ్చినాయి, చాలా మంది టీమ్ బోనస్ తీసుకున్నారు, చాలా మంది కూడా ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, రిటైల్ ఇన్కమ్ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా ఫస్ట్ అసలు వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. రియల్లీ ఫెంటాస్టిక్, మంచి వర్క్ మన దగ్గర జరుగుతుంది అందరి దగ్గర. ఈరోజు మనం మరి లాస్ట్ వీక్లో చాలా పర్ఫార్మెన్స్ మంచి చేసి చాలా మంది రియల్ హీరోస్ మన దానిలో ఉన్నారు. వాళ్ళొకరు పరిచయం చేసుకుందాం. ఇక్కడ మాకు ముందుగా నాగరాణి మేడం ఉన్నారు, స్టార్ 1000 సూర్య టీం నుంచి. నేను ఇన్వైట్ చేస్తాను. నాగరాణి గారు. ఎస్, సరే సార్, ఒకరిని పిలుస్తాను. సారీ మేడం, ఒకసారి హాయ్ చేసేయండి. 1 by 1 ఉన్నారు సార్, చాలా ఉన్నారు. ఓకే, నాగరాణి గారు ప్లీజ్ వెల్కమ్. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. పర్లేదు మేడం, ఒకవేళ ఎలా అయినా సరే వీడియో ఆఫ్ అయినా పర్లేదు. ఓకే సార్, నా పేరు వచ్చేసి నాగరాణి, ఉండడం హైదరాబాద్. సో నేను స్టార్ 1000 ర్యాంక్ లో ఉన్నాను. టీమ్ వాళ్ళు నేను ఉండా సార్ ఇన్వైట్ కల్పన గారు ఇన్వైట్ చేస్తారు మీరు. మీరేం చేస్తుంటారు నాగరాణి గారు? ఓకే సార్, నేను స్టార్టింగ్ లో టైలరింగ్ చేస్తుండే సార్. సో టైలరింగ్ చేసుకుంటూనే కొంచెం హెల్త్ పరంగా నేను మోకాలు నొప్పి ఉండే, దాని గురించి నేను ఐపల్స్ అనేది కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను తొందరగా బిలీవ్ చేయడం కూడా జరిగింది, ఎందుకంటే నేను మెడిసిన్ కంటే న్యాచురల్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుండే. అంతకు ముందు కూడా? ఎస్ సార్, అంతకు ముందు కూడా. ఎందుకంటే మెడిసిన్ వల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండడము, లేడీస్ కి ఏంటంటే కొంచెం ఇంకా ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కూడా కొంచెం నాకు అది అవేర్నెస్ ఉన్నది. సో దానికి ఏంటంటే మోకాలు నొప్పి గురించి మన ఐపల్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో అంతకుముందు అంటే మెడిసిన్ గురించి అవేర్నెస్ ఉండే.
సో మెడిసిన్ కే తగ్గుతుంది కదా, మరి ఐపల్స్ కి ఎలా అంటే ఓన్లీ ఇందులో ఎటువంటి పెస్టిసైడ్స్ లేని ఫ్రూట్స్ ఉండడము, దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది అనేది అవేర్నెస్ తోటి తీసుకోవడం జరిగింది సార్. దాంతో నాకు నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. ఆ ఎస్ విధంగా నేను సో వాటన్నిటిని ఓన్లీ ఫ్రూట్సే కాకుండా అందులో ఫార్ములా ఏదైతే ఉందో అది ఇమ్యూనిటీ పవర్ను పెంచడం ఎస్ సార్. బాగా మీకు ఉపయోగపడింది. దట్ సో మేడం, మీరు ఇందాక నేను చెప్పినటువంటి ఎండ్యూరెన్స్ ఏదైతే ఒక తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మీరు చూపించారు కాబట్టి స్టార్ 1000 అయ్యారు, రైట్? చాలా ఎస్ సార్లు సార్. కూడా వెళ్ళగలనా లేదా అనే అభిప్రాయం కూడా మీకు కలిగింది. ఎస్ సార్. సో ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంతండి టోటల్? ఇప్పుడు 1,50,000 ఉంది సార్. 50,000. రైట్, గుడ్. మీరందరూ చెయ్యి రియాక్షన్స్ దగ్గర పెట్టి ఉంచండి. ఇట్లా కొంచెం సందడిగా కూడా ఉంటది, లేకపోతే Yes. ఎక్కడో సైలెంట్ ఏరియాలో ఎడారిలో ఉన్నట్టు ఉంటుంది. ఓకే మేడం, మీ దాంట్లో అట్లా కనపరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తిని పరిచయం చేయండి. ఎస్ సార్. సో నాకు అంటే వన్ సైడ్ మన శివకుమార్ మేడం ఉన్నారు సార్. తను అంగన్వాడీ టీచరు. వాళ్ళు కూడా హెల్త్ పరంగా ప్రోడక్ట్ తీసుకుంటే కూడా ఇంకా షేరింగ్ ఇవ్వడము మంచి. తను కూడా స్టార్ 5 ర్యాంక్ లో ఉన్నారు. తన డౌన్ లైన్ వచ్చేసి కల్పన మేడం సార్. తను కూడా స్టార్ 500 కి ఇప్పుడు దగ్గరలో ఉన్నారు. ఆ మేడం వచ్చేసి కూడా హెల్త్ పరంగా ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఒక 30 మెంబర్స్ వరకు కస్టమర్స్ ఏవో ఉన్నారు సార్. చాలా మందికి ఇచ్చారు మేడము. ఆ మేడం దగ్గర కూడా ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర చాలా ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. ఆ మేడం మేడం పరిచయం చేసుకోండి. ఓకే, కల్పన గారా? ఎస్ సార్. సో మీరు చెప్పండి కల్పన గారి గురించి. మీరు ఇంకా తనలో చూసినటువంటి పాజిటివ్నెస్ ఏంటి? మంచి చక్కగా రిటైల్ చేయగలుగుతుంది, ప్లస్ ఇంకా మెంటాలిటీ పరంగా. సార్ అయితే మేడం స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు అంటే చాలా తను కూడా అంగన్వాడీ టీచర్ సార్. అంటే టీచర్స్ అంటే కొంచెం మాట్లాడటము, కొంచెం ఎవరే కొత్త పర్సన్ అయినా కొంచెం మాట్లాడటం చేయడం అలా ఉంటుంది కదా. సో మేడం దగ్గర స్టార్టింగ్ లో గమనించింది ఏంటంటే చాలా లో ఉండే సార్. అయితే మెల్లమెల్లగా అవుతుంటారు అసలుకి ఎలా అన్నట్టు. అంటే మనతో పాటు జర్నీ చేస్తే 100% వాళ్ళు మంచిగా రీచ్ అవుతారనే కాన్ఫిడెంట్ ఉండే సార్ నాకు. స్టార్టింగ్ లో అంతా లో ఉన్నా సరే మేడం ప్రతి ఒక్కరికి షేరింగ్ ఇవ్వడం ద్వారా కూడా ఒక 30 మెంబర్స్ అయ్యారు సార్. తన మాట మీద తోటే వాళ్ళందరూ తీసుకోవడం జరిగింది. ఆ వచ్చిన ఇన్కమ్ కూడా ఇంకా వాళ్ళ బాబుకి ఫీజు కట్టడం కూడా అలా చేసుకుంది. మేడం కి చాలా సాటిస్ఫై అయింది సార్. అంటే స్టార్టింగ్ నుంచి కూడా జూమ్ కి రావడం. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ప్రోగ్రామ్ కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకా మీ దగ్గర ఇప్పుడు ఆరాకి తప్పనిసరిగా స్టార్టింగ్ నుండి వస్తున్నారు మేడము. అది నోట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా తొందరగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి 100% ఛాయిస్ ఉంటుంది సార్. మేడం స్టార్టింగ్ నుంచి కూడా జూమ్ కి రావడం, ప్రోగ్రామ్స్ కి రావడం, నోట్ చేసుకోవడము, తొందరగా తనకి ఇంప్రూవ్మెంట్ అనేది లో ఎనర్జీ కాస్త హై ఎనర్జీగా అయిపోయింది. అయ్యింది సార్. సో బెస్ట్ అసోసియేషన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎస్ సార్. సో ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలన్నప్పుడు అది అలాగే ఉంటుంది. కొత్త భాష నేర్చుకోవాలన్నప్పుడు, కొత్తది ఏదైనా సరే వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ మొత్తం అలాగే ఉంటుంది. కానీ ఆ తర్వాత నేను చేయగలను, అందరికీ సాధ్యమైనప్పుడు నాకు ఎందుకు కాదు అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇష్టం కాదు, మన అవసరాన్ని గుర్తు చేసుకోవాలి. వివాకి నేను అవసరమా లేదా తర్వాత సంగతి, నాకు వివా అవసరమా లేదా అనేది ముందు సార్. ఓకే, అది మేడం గారు గుర్తించారు. వాళ్ళ బాబుకి ఫీజు కట్టడానికి ఉపయోగపడింది కదా. అవునా? ఓకే, గుడ్ గుడ్. మీ సీనియర్స్ ఎవరైనా? ఓకే సార్. మీరు కల్పన మేడంలో. కల్పన మేడం నమస్తే. నమస్కారం సార్ సార్. కల్పన గారి దగ్గర ఒక మాటకు చెప్తే దానికి కట్టుబడి రిజల్ట్ కోసం ఎదురు చూడకుండా ప్రయత్నంలో మాత్రం చాలా బాగా చేస్తుంది సార్. తను గుడ్. కంటిన్యూ చేయడం చాలా ఆమెకు బాగా మంచి అలవాటు, నచ్చింది సార్. తను పొలం పనులు చూసుకుంటూనే మళ్ళీ స్కూల్ చెప్పుకుంటూనే ఆరాం మార్నింగ్ ఎప్పుడు మిస్ కాలేదు సార్ ప్రోగ్రామ్ రావడం. ఒకవేళ స్కూల్లో ఉన్నా కానీ తనకేం చెప్పానంటే మీరు వీడియో ఆఫ్ చేసుకుని కూడా ఏమేం పనులు చూసుకుంటది? స్కూల్ పనులు, పొలం పనులు, మళ్ళీ
పొలం పనులు చూసుకుంటూ. పొలం ఉంది సార్. పొలం చేసుకుంటుంటే నాకెందుకు ఈ జూమ్ అని అనుకోలేదు. అనుకోలేదు సార్, అనుకోలేదు. కానీ తనకు ఒకటి అంటే ఏంటంటే సార్, అంటే నేనంటూ ఒకటి నిరూపించుకోవాలని చెప్పాను. తనలో పట్టుదల బాగుంది సార్. వెరీ గుడ్. ఆ పట్టుదల, డెడికేషన్ బాగుంది. అంతకుముందులో ఎక్కడ ఎప్పుడుతో మాట్లాడినా భయమైంది తనకు. అసలు బయట ఒక్క మాట మాట్లాడకపోయాను, చాలా తక్కువ. కానీ ఈ జూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ 5 AM వచ్చిన తర్వాత మాత్రం ఆ చెప్పిన విషయాల నుంచి తను చాలా ఎన్లైట్ అయింది సార్. ఆ విషయాలు అందరితో మాట్లాడడం మొదలు పెట్టడం, మాట్లాడుతుంటే కూడా అసలు అప్పటి కల్పనకి ఇప్పటి కల్పన చాలా డీటెయిల్ చేయగలిగిందా మేడం? చాలా సార్. ఎస్ సార్, చెప్పింది Detail చాలా మార్పు కలిగినది. ఎదుటి వాళ్ళు గుర్తించిన తర్వాత ఈమెకి ఇంకా ఇంకా హ్యాపీనెస్ పెరిగింది. అవునా అని అట్లా మాట్లాడుతున్నా, ఎదుటి వాళ్ళే గుర్తించి చెప్పడం జరిగింది తనకు. నువ్వు అప్పుడు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మాటలకి చాలా చేంజ్ ఉంది, అసలు ఏం చేస్తున్నావు అడిగినట్టు. అసలు అట్లా అనడంతోటి తనకి ఇంకోటి ఏంటంటే మంచి ఫేస్ వాల్యూ ఉంది సార్ ఊళ్ళో. తన మాట చెప్తే వెంటనే ప్రోడక్ట్ కొనుక్కుంటారు. తను చెప్పిన విషయం కూడా అంతే. మీరు 100 కుటుంబాల వరకు వెళ్ళేంత వరకు అట్లా జీరోగా ఉండడం చెప్పింది జరిగింది. అట్లనే తీసుకొని చెప్పడం, మాట్లాడించడం, ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం. సో ఈ వద్దు అన్న వాళ్ళ నెంబర్ కాకుండా కావాలి అన్న నెంబర్ 100 కోసం వెయిట్ చేయాలి అంతే. వద్దు అన్న వాళ్ళని లెక్క పెట్టుకుంటే వెళ్ళొద్దు, కావాలి అన్న లేదు. వాళ్ళని లెక్క పెట్టుకుంటే వెళ్ళాలి. ఆ 100 కోసం వెయిట్ చేయాలి. అట్లా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కదా తనకు. Hmm. ఆ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. Good. దాదాపు ఒక 50 పైన ప్రొడక్ట్లు రిటైల్ చేసింది మేడం ఇప్పటికి. ఇప్పుడు ఎంత 500 వెరీ నియర్? వెరీ నియర్ సార్. నెక్స్ట్ 1 or 2 weeks లో కంప్లీట్ అవుతుంది. 4 స్టార్స్ అయిపోయినాయి. ఇంకొక స్టార్ కోసం ఈ వీక్ లాగిన్ ఉంది సార్. ఇప్పుడు ఈ రోజు నుంచి. సరే, కల్పన గారికి ఎక్కడ? చాలా దూరంగా సార్? చాలా దూరం సార్ మనకు. దాదాపుగా కర్ణాటక బార్డర్ ఇక్కడ నుంచి ఒక 250-260 కిలోమీటర్స్ ఉంటుంది. కోయల్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఊరు. ఒకటి నేను మొన్న హ్యాపీనెస్ ఏంటంటే తను చెప్పింది సార్, తను ఇంట్లో విభాగం సంపాదించిన డబ్బులతోటి ఒక టర్మ్ ఫీజు కట్టిందంట వాళ్ళ బాబుకు, స్కూల్ ఫీజు, హాస్టల్ ఫీజు. తను వాళ్ళ ఇంట్లో గ్రేట్ గా చెప్పుకుంది సార్ ఆ విషయం. ఇది నేను స్కూల్ చేసుకుంటూనే పార్ట్ టైం చేసుకుంటూ స్కూల్ ఫీజు కట్టడం జరిగింది. ఎంత మేడం అడుగుదాం సార్, ఎంత మేడం మీరు కట్టింది ఒక టర్మ్ ఫీజు ఎంత? నమస్తే కల్పన మేడం, చెప్పండి. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. మా బాబుకి 32,000 కట్టినాడు సార్, ఫస్ట్ టైం స్టార్ట్ చేసి. 32,000. గుడ్ గుడ్ మేడం. ఈ ఉపాధిని కల్పించడానికి ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. పడిపోయిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఉపాధిని సృష్టించలేక. ఏమండి, అంత కష్టం ఒక వర్క్ ని క్రియేట్ చేయడం. అలాంటిది కాంపిటీషన్ లేనిటువంటి వర్క్ ని చక్కగా నేను నా వివా ఉన్నంతకాలం, నేను వర్క్ చేసినంత కాలం ఇన్కమ్ ని నేను సృష్టించుకోగలను అని క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఈ లోన్లు ఇస్తాం, ఆ లోన్లు ఇస్తాం, మీరు ఏదో ఒకటి చేసుకోండి, గప్చుప్ బండైనా పెట్టుకోండి అని ఎంత ప్రోత్సహించినా కూడా ఐడియాస్ లేవు అక్కడ. గొప్ప ఐడియాస్ లేవు. ఐపల్స్ ఐ కాఫీ గొప్ప ఐడియానా కాదా? అది చాలా ఈ రీసెంట్ గా నాకు ప్లేట్లెస్ కూడా పడుతుంది సార్. అయితే ఫాల్స్ 2 days కన్జ్యూమ్ చేస్తే రికవరీ అయిపోయింది. అంతే. ఇంట్లో ఒక పెద్ద డాక్టర్ ఉన్నట్టే, డాక్టర్ కాదు సైంటిస్టే ఉన్నట్టు, జపనీస్ సైంటిస్ట్ చేతిలో తయారైంది. గుడ్. మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు? రోజు రోజుకి అప్పట్లో ఇప్పటికి ఎంతో మార్పు. ఒక టైం టేబుల్, టైం అప్పటి వరకు మనం పట్టించుకోం, ఎట్లా గడిస్తే అట్లా గడుస్తుంటది. ఇప్పుడు టైం ని ముందే ప్లాన్ చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం. మీ యొక్క లక్ష్యం ఏంటి? నా యొక్క లక్ష్యం మా పెద్ద బాబుకి మొత్తం ఫీజు మొత్తం నేనే కట్టాలని సార్. ఆయన చదువుకాయ అంతా ఓకే, టార్గెట్ పెట్టుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మరి మీరు సంపాదించుకోగలుగుతారని నమ్మకం ఉందా? ఉంది సార్, ఖచ్చితంగా చేస్తా సార్. చేయగలుగుతారు. ఇందులో పెద్ద హార్డ్ వర్క్ ఉందా పొలం పనులు ఉన్నంత? లేదు సార్, ఏం లేదు. జూమ్ కి రావడం అంటే మనం ఇష్టంతో చేసినామంటే అది ఇదే సార్. అవుతుంది. మాట్లాడండి, 2 మాటలు మాట్లాడండి. మీ పేరు, మీరు ఎంతవరకు చదువుతున్నారు, మీరు ఎక్కడ, చెప్పండి చాలు. గుడ్ మార్నింగ్ సార్, మాది నేను 10th సార్ యాక్చువల్ గా. తర్వాత మళ్ళీ నేను డిగ్రీ కంప్లీట్ చేసిన సార్ ఓపెన్ గా.
నేను ఓకే. అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఉమ్, నాకు ఈ వివోని పరిచయం చేసింది మా కొలీగ్ శివకుమారి మేడం సార్. ముందు ఆమెకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెరీ గుడ్. ఆమె కూడా నాతో పాటు డైలీ అరాకు రావాలని కోరుకుంటున్నాను సార్. ఎవరు మీ సీనియరా? అవును సార్. వస్తుంది ఖచ్చితంగా. మీరు 500 అవగానే వస్తుందని చెప్పండి. ఇంకా మీలో వచ్చినటువంటి ఓకే, ఒకసారి మేడం గారికి తొందరగా 500 కంప్లీట్ అవ్వాలి అండ్ ఇంకా 500s ని క్రియేట్ చేసేటువంటి ఆ యొక్క వాతావరణాన్ని సజావుగా జరగాలని కోరుకుందాం. ఓకే మేడం, మీరు థ్యాంక్ యూ కొత్తగా సార్. ఉండే విధానం, ఆలోచించే విధానం, ఉండే విధానం, రోజుని గడిపే విధానం మారిందా? చాలా సార్, ఉమ్, ఉమ్, చాలా వరకు మారింది సార్. చాలా హ్యాపీ నాకు. వెరీ గుడ్. రైట్. సో మీరు ఇంకా మీరు ముందుకు వెళ్తే అంటే 1000 వరకు మీలో చాలా చేంజెస్ వస్తాయని, మీలో లీడర్షిప్ స్కిల్స్ పెడతాయని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మేడం, మీరు అన్ని కూడా చక్కగా నోట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎలాగైతే ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ కి వస్తున్నారు, ఆ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చేటువంటి ఎడ్యుకేషనే మన యొక్క సిచ్యువేషన్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుంది. సరేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీరు థ్యాంక్ ఇంకేమైనా యూ సార్. చెప్పాలనుకుంటున్నారా? మొత్తం నేనే కవర్ చేస్తున్నాను. ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఒకటి అయిపోయిన తర్వాత బ్రెత్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బ్రెత్ వర్క్ ని కూడా ప్రతి దాన్ని మనము అవకాశంగా భావించుకోవాలి. ఇప్పుడు నాకు ఇంకెక్కువగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం, నా లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఇగో ఈ జూమ్ సెషన్ ద్వారా నాకు దొరికింది. ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యే అవకాశం దొరికింది. నా యొక్క టీం ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ లో ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తత్వాన్ని పెంచేటువంటి అవకాశం దొరికింది. అలాగా మీరు దీన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మాట్లాడడంలో కానీ, లేకుంటే మీరు యాక్టివ్‌గా తెలుసుకోవడం కానీ, ఈ అవకాశం దొరికింది. దీన్ని మీరు కరెక్ట్‌గా ఉపయోగించుకోండి. భగవంతుడు అవకాశాల రూపంలోనే మన దగ్గరికి వస్తాడు. ఓకే, పనే పరమాత్మ అని అందుకే అంటారు. నెక్స్ట్ మాషటి గారు. థ్యాంక్ యూ మేడం. కల్పన గారు. థ్యాంక్ యూ సార్. నేను వస్తాను మీ దగ్గరికి, మీ స్టార్ 1000కి, మీ యొక్క మీ ఫ్యామిలీ తోటి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్. సార్. మాషటి గారు, ఇక్కడ ఫస్ట్ మనము లతా రాఘవని సుజాత మేడం. కోహోస్ట్ ఇచ్చాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న ఫ్రైడే క్లోజింగ్కి అచీవ్మెంట్స్ తీసుకున్న ఇక్కడ ఉన్న అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ సార్, ఇక్కడ ఫస్ట్ ఒక మాట చెప్పాలి. శివనాగేశ్వర మేడం నిన్న బ్రాండ్ న్యూ 500 మేడము 5కు 5 ఇంక్యుబేటర్లు తీసుకున్నారు సార్ మేడం. ఎవరు? నాగేశ్వర మేడం. నాగేశ్వర మేడం, మనకు ఈ స్క్రమ్ మీట్ల డైలీ డిస్కషన్ ఈ S3 గురించి, ఎన్టీపీసీ గురించి. ఇంక్యుబేటర్ అంటే చెప్పు, బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. Yes, sir. కల్పన గారు, మీకు తెలుసా ఇంక్యుబేషన్ అంటే? ఇంక్యుబేటర్ ఏది? సార్ మీరు చెప్పండి, చూద్దాం. సార్, మనకు లాగిన్ అయిన తర్వాత 2 weeks లో వాళ్ళు స్టార్ కంప్లీట్ చేసుకుంటే ఇంక్యుబేటర్ బోనస్ 2000 వస్తుంది. వెరీ గుడ్. అంటే వాళ్ళు 6000 ఎవరైతే మీరు పరిచయం చేశారో వాళ్ళు 6000 తీసుకొని స్టార్ అవుతే, దానికి మనము హెల్ప్ చేసినందుకు గాను మనకి 2 weeks అయితే 2000, 3 weeks అయితే 1000. ఓకే, గుడ్. మరి నాగేశ్వరి మేడం 5గురిని పరిచయం చేసి 5గురిని కూడా ఇంక్యుబేట్ చేసింది. 2 weeks. గ్రేట్ కదా. ఒకసారి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. మనం మీకు ఒక పదం పరిచయం చేస్తాను. అదేంటంటే ముదితము అంటాం. ముదితము అంటే హ్యాపీనెస్. అంటే మనం ఏ సక్సెస్ఫుల్ చూసినా కూడా
ఎప్పుడైనా హ్యాపీనెస్ అని మనం వ్యక్తం చేయాలి. ఆల్వేస్ ఓ చిన్న ఫ్లవర్ ని చూసినా కూడా ముదితం ఉండాలంట, హ్యాపీనెస్ ఉండాలి. ఇప్పుడు నేను విన్నాను శివనాగేశ్వరరావు గారి మేడంది, హ్యాపీనెస్ రావాలి వెంటనే. అరే నాకు జరగలేదే అనేది ఫస్ట్ రావద్దు, లేదే నాకు అసలు జరగట్లేదు కదా అని ఈ ఫీలింగ్ రావద్దు స్టార్టింగ్. అంటే మనకు అక్కడ కొంచెం సాఫ్ట్వేర్ లోపం ఉన్నట్టు. వెంటనే ఏం రావాలి, బా గ్రేట్ హ్యాపీనెస్ అనమాట. ఒక పిల్లలు చక్కగా పాడుతున్నారు, వెంటనే నా పిల్లలు పాడట్లేదే అని రావద్దు. ఆ పిల్లలకి ఉన్నదానికి మనకు వెంటనే ముదితం రావాలి, హ్యాపీనెస్ రావాలి. ఇది చాలా మంచిదన్నమాట హెల్త్ కి. ఓకే, గుడ్, వెరీ నైస్ శివనాశ్రీ గారు. సార్ ఇక్కడ మానస అనిత మేడం కో టీం నుంచి ఒక నిమిషం, సుజాత మేడం ని మనం ఇన్వైట్ చేద్దాం. Yes, sir. సుజాత మేడం అయిన తర్వాత సుజాత మేడం ప్లీజ్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. Hmm. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్స్ సార్. అందరూ చాలా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ వీక్ లాస్ట్ వీక్ ఈ వీక్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ వండర్ఫుల్ ర్యాంక్స్ తీసుకున్న అండ్ 5 ఇంక్యుబేటర్స్ మీన్స్ వండర్ఫుల్ నాగేశ్వరి మ్యామ్. సో గ్రేట్ అచీవ్మెంట్. సో కంగ్రాచులేషన్స్ మ్యామ్ అందరికీ. సో ఈ వీక్ లో లాస్ట్ వీక్ లో అంటే లతా రాఘవన్ మేడం వచ్చేసి స్టార్ 250 గా ఉన్నారు సార్. సో స్టార్టింగ్ నుంచి మేడం గారిలో వండర్ఫుల్ పాజిటివ్ సార్. ఎలాంటి చాలా అసలు అంటుంటారు కదా సార్, ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, కామన్ గానే వస్తుంటాయి, బట్ వాటి తట్టుకునే శక్తి ఉండాలని చెప్తుంటారు. సో నేను లతా రాఘవన్ మేడం లో నేను అది చూడడం అది జరిగింది సార్. మీరు గమనించారు. ఎస్ సార్. సో లతా రాఘవన్ గారు అనగానే యాజ్ ఎ ర్యాంక్ స్టార్ 50 అన్నప్పటికీ యాజ్ ఎ సీనియర్ గా కనిపిస్తుంటారు. సీనియర్ ఎలా అయితే ఆలోచిస్తుంటారో అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మేడం గారు వచ్చేసి సార్ ఎవరికైనా కొత్త వారికి షేరింగ్ చేయాలన్నా అసలు అసలు ఎక్కడ ఆలోచన చేయరు. సో ఆ క్రమంలోనే అసలు ఫేస్బుక్ లోనే తనకి ఏమీ తెలియదు సార్. 7th నుంచి 10th క్లాస్ వరకే చదువుకున్నానని చెప్పారు మేడం గారు. బట్ ఏమీ తెలియకపోయినా తనకి వండర్ఫుల్ టెస్ట్ మోనీ తర్వాత తనకు వచ్చిన టెస్ట్ మోనీ, ఆ టెస్ట్ మోనీ ఇంకొక మాట అంటారు మేడం గారు ఎప్పుడు, మేడం అందరూ కాస్ట్ అంటారు కానీ అసలు నేను ప్రొడక్ట్ కాస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను చెప్తారు సార్ మేడం. అంటే మరి అట్లా కూడా దాని యొక్క ప్రీమియం ని గుర్తించడానికి వీలవుతుంది. ఎస్ సార్. అంటే అంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి అంత కాస్ట్ ఉంటుంది, దాని యొక్క పనితనం కూడా అలాగే ఉంటుంది అని బిలీవ్ చేసుకొని ప్రొడక్ట్ వాడుకొని వండర్ఫుల్ టెస్ట్ మోనీ తీసుకున్న తర్వాత ఏదేమైనా నాకు తెలిసిన వాళ్ళకి షేరింగ్ చేస్తాను. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు కదా మేడం, మన ప్రయత్నాలే కదా ఇన్వెస్ట్మెంట్. ఏమి లేదు కదా, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలాంటి అందరు సీనియర్స్ ఉన్నారు. సో సపోర్ట్ ఉంది. నేను ఎప్పటికైనా సక్సెస్ అవుతాను. ఈ రోజు మెల్లిమెల్లిగా నేను వెళ్తున్నా సరే ఎప్పటికైనా నేను సక్సెస్ అవుతాను అని ఈ మాటలు తను మాట్లాడుతూ ఉంటారు. ఆ క్రమంలోనే ఎల్పిటి సార్. ఎల్పిటి అనేది అసలుకి మన దగ్గర వాళ్ళకి వెళ్ళి మనకు ప్రొడక్ట్ కాఫీ టేస్టింగ్ అలా చేపించవచ్చు. బట్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఫేస్బుక్ లోనే ఇట్లా మనకి ప్రయాణాలు చేస్తున్న క్రమంలో పరిచయం వాళ్ళతో ఒకవేళ దూరంగా ఉంటే అలాంటి వాళ్ళకు అడ్రస్ సేకరించి మా యొక్క కాఫీ గురించి ఒకటి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే నేను వాడుకుంటున్న కాఫీ మీకు నేను టేస్ట్ చేపిస్తాను చూడండి అని చెప్పి వాళ్ళ అడ్రస్ సేకరించి అడ్రస్ తీసుకొని స్వయంగా ఇక్కడ ఏం చేస్తారు, అడ్రస్ తీసుకొని సీనియర్ కి పంపించేస్తారు. మేడం మీరు పంపించేయండి, సార్ మీరు పంపించేయండి. అలా కాకుండా తనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క కాఫీ ప్యాకెట్స్ ని అక్కడ పోస్ట్ చేసి మళ్ళీ అది గ్రూప్ లో షేర్ చేయడం, అంటే ఇలాంటి ఎన్నో పాజిటివ్స్ అనేది మేడం గారి దగ్గర చూడడం జరిగింది సార్. ఎంత ఇంట్రెస్ట్ ఉంది చూడండి. ఓకే, ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలన్నటువంటి ఆ యొక్క స్టార్ట్ రూట్ లతా రాఘవన్ గారికి మనం ఆల్ ది బెస్ట్ చెప్దాము. డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి సాచెట్ లో ఉండడం అనేది ఎంత నైస్. ఒక కాఫీ పౌడర్ బాక్స్ లో ఉంటే అది మనకి వీలయ్యేది కాదు, కానీ ఒక సాచెట్ పంపించేస్తే మన చుట్టాలకి మన స్నేహితులకి వాళ్ళకి నచ్చితే వెంటనే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత ప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి బాగా, ఎందుకంటే అందరూ ఆలోచించేది ఆయుర్వేదిక్ కాఫీ అనగానే టేస్ట్ గురించి ఆలోచిస్తారు. పలానా కేర్ లో పసుపు ఉంది, శతావరి ఉందంటే టేస్ట్ ఎట్లుందో అని అనుకుంటారు. ఎప్పుడైనా టేస్ట్, ఈ లోకం అంతా ఇప్పుడు ప్రస్తుతం టేస్టీ లోకం. టేస్టే కావాలి ఏదైనా సరే. ఆరోగ్యం ఉందా లేదా తర్వాత సంగతి, టేస్ట్ ఉందా లేదా, సెలబ్రిటీ చెప్పిండా లేదా, ఇంకా అంతే, ఇంకా అది అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఓకే, ఇప్పుడిప్పటి నుంచి ప్రపంచము ఎలా మారుతుంది అని అంటే పోషకాలు ఉన్నాయా లేవా,
ఇందులో హెల్త్ ఐటమ్స్ ఏమున్నాయి అని మారుతుంది. అయితే ఈ హెల్తీగా ఉన్నవి టేస్టీగా ఉండవు అనేటువంటిది ఒకటి చిన్న భావన ఉంటుంది. హెల్తీగా ఉన్నవి సో కేవలం ఎంటర్టైన్మెంట్ తో ఉన్నవి మాత్రమే టేస్టీగా ఉంటాయి. లేదు, ఏదైతే ఎనర్జీ ఇమ్యూనిటీ బూస్టర్స్ లో కూడా మంచి టేస్టీ ఉంది అనేది ముందు మనం ఒక క్లారిటీ ఇచ్చేసేయాలి. లేకపోతే మన ఇంగ్రీడియంట్ ఏకనాయకం అనగానే ఆ ఏకనాయకం ఉందంటే ఆ కాఫీ ఎలా ఉంటుందో అనే భావన ఉంటుంది. గుడ్. సో ఎల్పిటి చేయడం వల్ల కూడా దూర ప్రాంతం వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. ఒకసారి థ్యాంక్ యూ, వెరీ గుడ్ మేడం. సో ఒకసారి రాఘవన్ గారి గురించి. జీరో మైండెడ్ సార్, చాలా జీరో మైండెడ్ గా ఉంటారు. ఏది చెప్పినా ఓకే మేడం, సరే సార్, సరే సార్, ఏది చెప్పినా అలా జీరో మైండెడ్ గా ఉంటారు, ఓపెన్ గా ఉంటారు. నేర్చుకోవడానికి ఇంకా నాకు చాలా తెలియదు. ఇందులో ఒక విధంగా నేను చదువుకుంటున్నాను మేడం, నేర్చుకుంటున్నాను. మెల్లిమెల్లిగా ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటాను. ఇలా తను నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు సార్. అలా ఫేస్బుక్ ద్వారా లాగిన్స్ అవ్వడం, ప్రొడక్ట్స్ తీసుకోవడం, అట్లా ఒక స్టార్స్ కూడా ఇప్పుడు స్టార్స్ నెక్స్ట్ ర్యాంక్ కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నాకు ర్యాంక్ రాలేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళను అట్లా ఏం లేదు. అలాంటిది ఏమీ లేదు సార్. మరి ఎప్పటికైనా ఇప్పుడు కల్పన మేడం 10th తోటి ఆగిపోయింది, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసింది కదా. ఛాన్స్ అనేక రకాలుగా ఆలోచించి మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒకటే మీరు నెక్స్ట్ ర్యాంక్ అనేది నేర్పించే మన దగ్గరికి వస్తుంది, ఇది నమ్మాలి. నేర్పించే మన దగ్గరికి వస్తుంది, ఇది మాత్రం ఫిక్స్. అట్లా ఉంటుంది మన కంపెన్సేషన్ ప్లాన్. ఏదో ఆర్డర్లు పెట్టేసి అమ్మేస్తే వచ్చేది కాదు. మనీ వస్తాయి కానీ ర్యాంక్ మాత్రం స్కిల్ బేస్డ్. కాబట్టి మేడం గారు ఇంకా నేను ఏ కోణంలో ఆలోచించాలి, ఎంత సమయం ఇవ్వాలి ఇవన్నీ డిపెండ్. సో జీరో మైండ్ అంటారు. ఇంకా ఎస్ సార్, మీరు అన్నారు ఇంట్రెస్ట్ ఉండాలి అంటుంటారు కదా సార్. ఇంట్రెస్ట్, శ్రద్ధ విషయంలో కూడా ఇంకొకటి తనకు తాను మార్చుకోవడం. ఆరా పవర్ గురించి కూడా అసలుకి మీరు అడిగిన క్వశ్చన్స్ కి కనెక్టెడ్ గా చెప్తారు సార్ ఆన్సర్. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. కొన్ని మేము కూడా అప్పుడప్పుడు అదేనా కాదా అని ఆలోచిస్తూ ఉంటాము. బట్ మేడం గారు మొన్న చెప్పడం జరిగింది, క్వశ్చన్ నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. అంటే తను అంటే కనెక్ట్ అయిపోతుంటారు, అంటే కరెక్ట్ పాయింట్ దగ్గరే ఉంటున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లోనే ఉంటున్నారు, ఆఫ్లైన్ కి వెళ్ళట్లేదు. సరే సార్, ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా మీరు చెప్పే ఆన్సర్ కి ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మేము ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాము. మళ్ళీ మేము చెప్పే ఆన్సర్ కి మీరు చెప్పే ఆన్సర్ కి నేను చెప్పే అన్ని కరెక్టే అంటుంటారు, కానీ మీరు చెప్పే పాయింట్ అనేది ఇంకా కొంచెం కనెక్ట్ అవుతుంటారు సార్. అంటే ఆ కనెక్ట్ దగ్గరలోకి లతా రాఘవన్ గారు ఉండడము, అది నేను చాలా అబ్జర్వ్ చేస్తాను సార్ మేడం గారి దగ్గర. అదే ఇప్పుడు అంటే నేను చెప్పేది అంటే సార్ చెప్పేటువంటి ఏ ఉద్దేశంతో ఏ పర్సెప్షన్ లో చెప్తున్నారో నేను అదే కోణంలో అర్థం చేసుకుంటున్నానా లేదా అనేది అప్పుడే మెంటర్ మ్యాచ్ అవుతాడు. లేకపోతే గుడ్, మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ. మీ చూడండి, ఇది నాలో ఇప్పుడు తనకు కూడా తెలియకపోవచ్చు ఈ పాజిటివ్స్ ఉన్నాయని కదా లావణ్య మేడం. ఇప్పుడు నేను చెబితే మీలో ఉన్న పాజిటివ్ మీకు అమ్మ సార్ నాలో ఎంత పాజిటివ్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాడు అని. సో చూసే కోణం లీడర్ కూడా ఇంపార్టెంట్. జానీ సార్, మీరు అబౌట్ టు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మార్నింగ్ లేచి ఫోన్ చూడగానే అన్ని స్టార్స్, నక్షత్రాలు, ఈరోజు చాలా హ్యాపీ ఉంది సార్. చాలా వండర్ఫుల్ డే ఈరోజు. లతా రాఘవన్ మేడంలో ఉన్నటువంటిది ఏంటి సార్, ఉమెన్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా అసలు ఎంతో ధైర్యంగా ఇద్దరు పెద్ద పిల్లలు, నేను ఎప్పుడు మేడంతో మాట్లాడేటప్పుడు జీవితంలో నేనేం చేయాలి సార్ అని అడుగుతూ ఉంటాను. ఫస్ట్ నన్ను ఏం చేయమంటారు, నేను సో మేడం ఒక 21 days ఛాలెంజ్ పెట్టుకోండి, వాకింగ్ చేయండి, తర్వాత మెడిటేషన్ చేయమంటే ఫస్ట్ అది చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది. సో చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉంటారు. ఏదన్నా క్వశ్చన్ వచ్చినా కానీ అడుగుతుంటారు, అడిగి తెలుసుకుంటూ ఉంటారు. సో అనేక రకాల విషయాలు ప్లస్ అన్ని విషయాల్లో ఎల్పిటి చేయడంలో అయితే ఉమెన్స్ ఎల్పిటి చేయడంలో మేడం గ్రేట్. చాలా చక్కగా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఎండ్యూరెన్స్ అన్నారు అనమాట, సో పట్టుదలతో కలిగి ఉండి మేడం ఇట్లా RRR ప్రోగ్రామ్కి వెళ్ళాలనగానే మా టీం నుంచి ఒకే ఉమెన్ వెళ్ళి వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ నుంచి మీరు వెళ్ళారు కదా RRR ప్రోగ్రామ్, ఏ ఫిజికల్ ప్రోగ్రామ్ కైనా కానీ ఖచ్చితంగా వస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడైనా సో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మన పిల్లలు మీరు ఏదైతే చెప్తారో ఇద్దరు పిల్లల్ని చూడాలి, ఆ పిల్లల్ని చూసినప్పుడు చక్కగా మళ్ళీ ఇన్స్పైర్ పొందుతుంటారు. చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు సార్.
మేడం కూడా టీం వస్తుంది. ఏంటి సో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు ఎనర్జీ అంటే మళ్ళీ ఈ పిల్లల కోసం ఏదైనా భవిష్యత్తు అనేది. వెరీ గుడ్. సో అట్లా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. మేడం కూడా చక్కటి టీం ఇప్పుడు వస్తుంది. తొందరలోనే స్టార్ 500 కూడా కంప్లీట్ చేసుకుంటారు సార్. ఒకవైపు చాలా స్ట్రాంగ్ టీం ఉంది, ఒకవైపు కూడా కంప్లీట్ చేసుకుంటారు సార్ మేడం. ఎస్ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇంకా నన్ను ఏం చేయమంటారు అని అడిగి మరి తెలుసుకోవడము. తనలో చూస్తూ ఉంటాము ఫేస్బుక్ లో కూడా యాక్టివ్నెస్ అనేది. నేను కేవలం ఒక మహిళని అని అనుకోకుండా ఇంకా తనకి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఆ వర్క్ చేస్తుంటే మనకి అర్థమైపోతుంటుంది. సార్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆర్టీపీకి వెళ్ళాలి అని అంటే ఒకటే ఆర్టీపీకి మేడం ఆ రోజు రావడం. రాఘవని గారు గుడ్ మార్నింగ్ సార్. మీ సీనియర్ సురేష్ గారి దగ్గర నుంచి కూడా 2 words తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ మేడం దగ్గర నుంచి చెప్పాలంటే అక్క జిల్లాలు ఇద్దరు మామూలు కాదు సార్. వీళ్ళిద్దరు వసంత మేడం, లతారాఘవన్ మేడం. సో స్టార్టింగ్ కి ఆఫ్టర్ బిఫోర్ ఆర్ఆర్ ఆఫ్టర్ ఆర్ఆర్ అని చెప్పొచ్చు సార్. బిఫోర్ ఆర్ఆర్ ఆఫ్టర్ ఆర్ఆర్. బిఫోర్ ఆర్ఆర్ వాళ్ళు మాట్లాడుతుంటే తొందర నెగిటివ్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి. కానీ ఎప్పుడైతే ఆర్ఆర్ కు రెగ్యులర్ గా రావడం స్టార్ట్ అయిందో, స్టార్టింగ్ ఎక్కడైనా నోట్స్ మిస్ అయినా సార్ నోట్స్ పంపేయండి సార్, ఈరోజు నోట్స్ మిస్ అయింది అని, ఈరోజు టాపిక్ మిస్ అయింది అని సార్ కానీ మేడం కానీ నన్ను కానీ ఖచ్చితంగా అడిగేది స్టార్టింగ్ లో. సో ఇప్పుడు సుజాత మేడం చెప్పినట్టుగా ఆ కనెక్ట్ చేసుకునే విధానం, ఇప్పుడు నేను ఎప్పుడు అంటుంటా సార్, రాసుకునే విధానము, మెంటర్ చెప్పే పదాలను పట్టుకోవడం చాలా ముఖ్యమని. సో అది 100% లతా మేడంలో నేను చూసాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకోటి మేడం చెప్పినట్టుగా ఇప్పుడు ర్యాంకుతో సంబంధం లేకుండా, ఇన్కమ్తో సంబంధం లేకుండా, ఎవరితోని కంపారిజన్ లేకుండా మేడం ప్రతి దాంట్లో ముందుంటుంది సార్. ఆర్ఆర్లో అసలు అందరికన్నా ఫస్ట్ వచ్చేది తనే స్టార్టింగ్ లో. సో అందరికన్నా ముందు వచ్చేది మేడమే. అండ్ ఈ RRR ప్రోగ్రాము అదే విధంగా కేరళ ప్రోగ్రామ్ జరిగినప్పుడు, యానివర్సరీ జరిగినప్పుడు కూడా కేరళ కూడా వచ్చింది మేడం మాతోటి. వెరీ గుడ్. సో గ్రూప్లో ఏమైనా పోస్టులు వచ్చినా కూడా తన తర్వాత వచ్చిన వాళ్ళు స్పీడ్గా ర్యాంకులు అయినా, అయ్యో నాది ఇట్లా అవుతుందని ఏ రోజు డిసప్పాయింట్మెంట్ కన ఇంకా ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలనేది అది తన దగ్గర నాకు కనిపించింది సార్ ఇప్పుడు మేడం దగ్గర. వెరీ వెరీ గుడ్. రాగన్ మేడం, మీకు సంతోషంగా ఉందా మీలోని పాజిటివ్ ని మీ సీనియర్స్ చెప్తుంటే? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సీనియర్ కూడా గుడ్ మార్నింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ నా గురించి చెప్తుంటే. ఎందుకంటే నేను అసలు ప్రొడక్ట్ ఫస్ట్ తీసుకున్నాను, మా సిస్టర్ చెప్పింది కదా అని. కాకపోతే నేను వెయిట్ లాస్ అవ్వాలనే ఆలోచనతోటి చాలా ఉండే ఇంట్రెస్ట్ నాకు. స్టార్టింగ్ లో నేను అంటే పెళ్లి కాక ముందుకు చాలా బక్కగా ఉండి అందంగా ఉండే అనే ఫీలింగ్ తో ఉండేదాన్ని అప్పట్లో. ఇంకా పెళ్ళైన తర్వాత లావ్ అయ్యేసరికి కొంచెం ఇక పిల్లలు అయ్యారు కదా అని కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చి మర్చిపోయాను. తర్వాత మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేసరికి తగ్గలేకపోయాను. నేను చాలా ట్రై చేశాను. ఇక పిల్లలు అనడం, హస్బెండ్ అనడం అట్లా కొంచెం బాధ అయ్యేది అనమాట అప్పట్లో. కానీ చాలా ట్రై చేశాను నేను. చేసినా కానీ తగ్గలే. ఇక మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎందుకులే ఇక తగ్గడం, అదంతా అదే అయిపోతుందేమో అట్లా ఊరుకున్నాను అనమాట. అది చెల్లెతో షేర్ చేసుకోవడం వల్ల ఆమె ఈ ప్రొడక్ట్ వచ్చినప్పుడు నాకు చెప్పింది అనమాట. అట్లా చెప్పేసరికి నాకు జానే సార్ ఫోటో పంపించారు సార్ నాకు ఫస్ట్. నేను తగ్గాలన్న ఇంటెన్షన్ తో ఉన్నాను కాబట్టి చూడగానే ఇది ఎట్లయినా సరే తీసుకోవాలని డిసైడ్ అయ్యి తీసుకున్నాను. వాడాను కూడా. అలా వాడినందుకు, సిస్టర్ నమ్మి వాడినందుకు కూడా నాకు రిజల్ట్ అయితే చాలా బాగుంది సార్. 100% రిజల్ట్ ఉంది. అట్లా వాడిన తర్వాత నేను ఇలా లాగిన్ అయ్యింది కూడా నేను బలవంతంగానే సార్. నిజం చెప్పాలంటే నాకు అసలు ఓపిక తక్కువ. వినాలి, ఇంట్లో కూర్చొని ఇట్లా చెప్పేది వినాలి అన్న ఓపిక లేదు అసలు. ఏం చెప్తారు అసలు ఏంటి అట్లా అని. అంటే ఇక అట్లా బలవంతంగా లాగిన్ అయిన తర్వాత ఇక సుజాత మేడం, మా వసంత మేడం కాల్ చేసేవారు ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు. ఇక వసంత మేడం అనేది అన్ని ప్రోగ్రామ్ వినకున్నా సరే అక్క హరిసారి ప్రోగ్రామ్ ఒక్కసారి విను, కొద్దిసేపు విను అట్లా చెప్పేవాళ్ళు. అట్లా మీ ప్రోగ్రామ్ విన్నప్పుడు నేను కనెక్ట్ అయ్యాను సార్. హెల్త్ గురించి చెప్పినప్పుడైతే
నేను అన్ని తెలుసా అనుకునేదాన్ని ఫస్ట్, కానీ నాకేం తెలియదని అప్పుడు అర్థమైంది. తర్వాత నేర్చుకోవాలి, ఎంతో అప్పుడు తెలుసుకోవాలని అప్పటి నుంచి రాసుకోవడం, ఇక మనం ఆరోగ్యం గురించి అందరికి షేర్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. very good. దానివల్ల ర్యాంకు మనీ విషయం నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ రాకపోయినా సరే హ్యాపీనెస్ అని ఉంది సార్ నాకు దీంట్లో ఉన్నప్పుడు. అందరు ఫ్యామిలీ లాగా ఉంటారు. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంతే, ర్యాంక్ గురించి నాకేం టెన్షన్ లేదు. కాకపోతే నేను ఇంకా నేర్చుకోవాలేమో, అందుకే నాకు ర్యాంక్ రాలేదేమో, నేచర్ ఇంకా ముందు ముందు మంచి వస్తుందేమో అని మీరు చెప్తుంటారు కాబట్టి మధ్య మధ్యలో డిసప్పాయింట్ అయ్యాను. అవ్వలేదని కాదు, కాకపోతే సార్ వాళ్ళు చెప్పేదాన్ని మీటింగ్లు అటెండ్ చేసేదాన్ని బట్టి విని వాళ్ళు కూడా అంత ఈజీగా రాలేదు కదా, మనకు కూడా అంత ఈజీగా ఏం రాదు, కష్టపడాలని ఆలోచించి, కాకపోతే ఈ మధ్యలో కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ నాకు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం సార్. అలాంటి సీనియర్స్ దొరికినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ. సో మీ ఇప్పుడు అందుకనే బరువు సమస్య అనేది, వెయిట్ సమస్య అనేది అది కేవలం ఆరోగ్యానికి సంబంధించిందే కాకుండా, ఫిజికల్ ఆరోగ్యమే కాకుండా మెంటల్ కూడా అది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేది అందుకే. అది కేవలము ఫిజికల్ గా సంబంధించిందే కాదు, మెంటల్లీ కూడా డిస్టర్బ్ చేస్తుంది దాన్ని. అదే మీ మాటల్లో వ్యక్తమైంది. అది మీరు అందుకనే దాని మీద అంత సీరియస్ గా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న కామెంట్స్ చేస్తున్నా సీరియస్ గా తీసుకొని దాన్ని తగ్గించుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు, అది సాధించారు. అవునా? సేమ్ టు సేమ్ మీ నెక్స్ట్ ర్యాంక్ కానీ ఇండస్ట్రీ రూబీ ఎగ్జిక్యూటివ్ కానీ అట్లానే సాధ్యం అవుతుంది. ఓకే, అంత సీరియస్ గా మీరు దాన్ని తీసుకోవాలి. ఓకే సార్. మనం లైట్ తీసుకొని ఆప్షన్ ఇచ్చాము అని అంటే అది అట్లాగే ఉంటది. ఓకే సార్. పట్టిన పట్టు అట్లానే పట్టాలి ఖచ్చితంగా. ఒకటే అండి సీక్రెట్, ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటున్నారా లేదా అనేది. ఓకే, అందరు ఏమంటారంటే సేమ్ అలాగే చేస్తున్నాను సార్, నేను అంతా చేస్తున్నాను సార్, కరెక్టే చేస్తున్నాను, నేను కూడా కరెక్ట్ గా చెప్తున్నాను అని అంటారు. నేను కరెక్ట్ గా చేస్తున్నానని ఎవరు అనాలి? ఈ లెక్క చేశానని ఎవరు అనాలి? మనం అనకూడదు, టీచర్ అనాలి. ఓకే సార్. మార్కులు వేయాల్సింది టీచర్. అవును సార్. సో మీరు ఏదైతే హరిప్రసాద్ మాట విని మీలో మార్పు తీసుకొచ్చుకొని మీరు ఈ ర్యాంక్ వరకు వచ్చారో, నెక్స్ట్ కూడా వెళ్ళాలి అని అంటే హరిప్రసాద్ తోటి మార్కులు వేయించుకోవాలి. ఎస్, మీరు కరెక్ట్ గా చేస్తున్నారని ఎవరు చెప్పాలి? మెంటర్ చెప్పాలి. మీరు వేసుకోవద్దు, నేను బాగా చేస్తున్నాను, నేను బాగా వస్తున్నాను, నేను వింటున్నాను. ఇందాక సుజాత మేడం అన్నది కదా ఒక విషయంలో, ఈ మైండ్ఫుల్నెస్ విషయంలో మీరు ఎగ్జాక్ట్ గా ఏమనుకుంటారో రాఘవని గారు అదే అనుకుంటారు అని, మీకు చాలా దగ్గరగా ఉంటారు అని. అవునా? మరి బిజినెస్ విషయంలో కూడా సేమ్ అలాగే ఉందా లేదా? మీకు ఇన్కమ్ అనేది ఎంత అవసరం ఉంది అనేది ఇంపార్టెంట్. ఇన్కమ్ అవసరం అని అంటే నెట్వర్క్ అవసరం. మరి నెట్వర్క్ క్రియేషన్ కి మీరు ఎలాంటి సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు, ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది, ఏ స్కిల్ మీరు డెవలప్ చేసుకున్నారు అనేది, ఇది నేను వేయాల్సిన మార్పు. అది ముఖ్యం. అక్కడ చెక్ చేసుకోండి. ఏ రోజైనా సరే అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు. ఏ రోజైనా సరే సార్ నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, యాక్చువల్లీ అడిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు జానే సార్ అన్నారు కదా, నేను ఇంకా ఏం చేయాలి అనేది. అది నేను మీకు చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. ఎర్లీ మార్నింగ్ ని ఫాలో అయిన వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వండి, ఇంకా వాళ్ళు జయించగలరు ఏదైనా సరే. ఎర్లీ మార్నింగ్ అంటే మనసును జయించడం ఈజీ కాదు. ఎర్లీ మార్నింగ్ రావడం అంటే మనసును ఎంతో జయిస్తేనే అది అవుతుంది. మీరు ఇప్పుడు ఒక గంట సేపు కూర్చొని ఆ సబ్జెక్ట్ విని నోట్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు కదా. మీరు మనీని క్రియేట్ చేసుకోవాలి అని అంటే, ట్రైనింగ్లు కావాలంటే ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి గంటలు గంటలు కూర్చొని నోట్స్లు రాసుకొని ప్రాక్టీస్ చేస్తే కానీ రావా డబ్బులు. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ఫస్ట్ లో నేను ఇట్లా లాగిన్ అవ్వడము, నేర్చుకోవడము, అది ఈ యొక్క ఈజీనెస్ 21st సెంచరీలో టెక్నాలజీ మనకి ఇచ్చింది. దీంతో మీరు నేర్చుకోగలరు, ఖచ్చితంగా సాధించగలరు. ఒకసారి
రాఘోని గారికి, మన లోపల ఎవరైనా సరే ఇందులో ఉన్నటువంటి కొద్ది మందికి ఈ రాఘోని గారి యొక్క ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది. అవునా శ్రీనివాసులు గారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది, జాగ్రత్తలు నేర్పుతుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటిదో నేర్పుతుంది. ఆల్ ది బెస్ట్ రాఘోని మేడం. సరే థ్యాంక్ యూ రాఘోని సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలియచేద్దాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము భోగ సార్, ఎస్ సార్. కళ్యాణి గారి దగ్గర నుంచి. ఓకే సార్, ఫోటో నాగరాణ్ మేడంని ఇన్వైట్ చేస్తున్నాండి. నాగరాణ్ గారు ఇప్పుడు మాట్లాడారు కదా, నెక్స్ట్ ఎస్ సార్. ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి. కళ్యాణి గారు ఉంటే ఇప్పుడు కళ్యాణ్ గారు, కోటం గారిని పిలవండి. ఎస్ ఓకే. వెల్కమ్ సురేష్ గారు ఫ్రమ్ రాజమండ్రి సార్, మీ కోర్ టీం నుంచి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. అండ్ ఈరోజు సక్సెస్ అయినటువంటి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు టీం మన్యం నుంచి అండ్ ఎండసేవ నుంచి. సో అట్లాగే మనతో ఉంటూ రాజమండ్రి నుంచి మన టీం మన్యంలో దేవి గారు బరువు మేడం గారు కడియంలో ఉంటారండి, స్టార్ 250గా ఉన్నారు మన మధ్యలో. మేడం గారు సక్సెస్ స్టోరీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాము మన టీం నుంచి. మేడం గారు మేము వచ్చిన ఒక 1 year తర్వాత మన ఇండస్ట్రీకి ఆర్గనైజేషన్కి వచ్చేసి, అంటే నేను వచ్చిన 1 year తర్వాత మేడం అంటే చాలా ఛానల్ నుంచి ట్రావెల్ అవుతున్నారు మాతో. నేను ఈ 2-3 years లో నేను ఆవిడ దగ్గర చూసిన ఈ 2 years లో పాజిటివ్స్ ఏంటంటే, మేడం చాలా జీరో మైండ్ సెట్ తోటే ఉంటారు, కంప్లీట్ జీరో. అంటే ఆ సీనియర్ చెప్పింది వినడము, లేదా ఇది ఈ యొక్క వర్క్ ఇలాగే ఉంటది, ఇలాగే చేయాలన్నప్పుడు దాన్ని అట్లాగే ఫాలో చేయడం, అది మేడం గారి దగ్గర నచ్చిన నాకు చాలా మంచి విషయం అండి. ఇక రెండోది వచ్చేసి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉమెన్స్ అందరూ ఆల్మోస్ట్ 100% కాన్ఫిడెంట్ తోటి ఉన్నారు. సో ఆ కోవకే ఈ మేడం గారు కూడా చెందుతారు. సో మేడం దగ్గర వచ్చిన ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్గా రాజమండ్రిలో అందరం ఒకే చోట ఉంటాం సార్. మా అయితే ఒక 5 to 6 minutes లో ఒకరింటికి ఒకరికి వెళ్ళే అవకాశం. ఈవిడ కొంచెం దూరం మాకు, కనీసం ఒక 20-30 minutes పడుతుంది. బట్ అక్కడ ఉన్నా కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఫిజికల్ది ఆర్ హైదరాబాద్ అయినా సరే ఎప్పుడు స్కిప్ చేయలేదు అసలు. అంటే ఇంత అమౌంట్ అవుతుందా, ఇన్ని రోజులు ఉండాలా, లేకపోతే వెళ్ళి రావడం నాకు అవ్వదేమో, అట్లా ఎప్పుడు మాతో ఆ చర్చ రాలేదు. మేడం వచ్చేటప్పుడు ఫుల్ ప్యాకెట్తో వస్తారన్నమాట. ఒక ఫ్లాస్క్, దాంట్లో హాట్ వాటర్, 4 కాఫీ ప్యాకెట్లు. ట్రైన్ లో కాఫీ తాగాలంటే దేవి గారు వస్తారు, ఓకే సరిపోతుంది. కాఫీ ప్యాకెట్లు ఉంటే చాలు, వేడి నీళ్ళు కూడా వస్తాయి. మేడం తెచ్చిన వేడి నీళ్ళు ఈ రోజువి రేపు మార్నింగ్, రేపు సాయంత్రం వరకు కూడా ఉంటాయండి. మన ఫ్లాస్క్ ఎక్కడ తీసుకుంటారో తెలియదు కానీ మేడం దగ్గర అంటే చాలా, ఆవిడ తెచ్చిన వేడి నీళ్ళే చాలా సార్లు మనకి కాఫీగా కలుపుకున్నప్పుడు ట్రైన్ లో లీడ్స్ రావడానికి కూడా ఆవిడే కారణం, సిద్ధార్థ్ గారికి కానీ చాలా మంది. ఎందుకంటే కాఫీ అంత స్మెల్ వస్తుంది. సేల్ అయినాయి కదా జర్నీలో, మీరు కూడా సేల్ చేసుకున్నారు? అవును సార్, జర్నీలో సేల్ అయినాయి, జర్నీలో లాగిన్స్ కూడా వచ్చింది, వాళ్ళు వర్క్ లో కూడా ఉన్నారు. ఇక మేడం వచ్చి చాలా పాజిటివ్ గా ఉంటారండి. ఇక్కడే కంప్లైంట్స్ ఏమి ఉండవు, చాలా అరుదు అంటే లేవు, నేనైతే వినలేదు ప్రస్తుతానికి. చాలా పాజిటివ్ గా ఉంటారు సార్. అంటే ఒకేలా తనకన్నా వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అన్నా, లేకపోతే ఇంకోటైనా, అది ఎక్కడో 1% ఉంటది కానీ, సో వాట్ ఈస్ ద వర్క్ అనే దగ్గరే ఆవిడ చాలా స్టేబుల్ గా ఉంటారు. ఇప్పుడు కడియం అనే ఊర్లో చాలా మంది ఇండస్ట్రీ నుంచి వచ్చారు సార్. చాలా పెద్ద పెద్ద ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఆల్మోస్ట్ కడియం పాపులేషన్ లో ఒక 70% ఇండస్ట్రీ కవర్ అయింది సార్. కడియంలో ప్రతి ఇంటికి తెలుసు ఇండస్ట్రీ యూజ్ చేసుకున్నారు. అక్కడ చాలా మంది వచ్చారు వెళ్ళారు, బట్ దేవి గారు మాత్రం ఇంకా స్టేబుల్ గానే ఉన్నారు. టిల్ డేట్ ఆవిడ కంటిన్యూ చేస్తానే ఉన్నారు, అకౌంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇంకొక బెస్ట్ పాజిటివ్ ఏంటంటే, ఆవిడ స్టార్ 250గా ఉన్నప్పుడే ఒక హైదరాబాద్ ప్రోగ్రామ్ కి బ్లేజర్ స్టిచ్ చేయించుకుని చక్కగా అది వేసుకొని, నేను
ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రోగ్రామ్ అంటే విత్ బ్లేజరే ఉండాలని తను వాళ్ళ బ్రదర్ సిద్ధార్థ్ గారు ఇద్దరు చక్కగా స్టిచ్ చేయించుకుని లాస్ట్ ప్రోగ్రామ్ కి వచ్చారు సార్. ఇప్పుడు మేడం ఈ డిసెంబర్ కి వచ్చారా స్టార్ట్ ఈ రోజు ఉన్నారా దేవి గారు? దేవి మేడం. ఉమ్. ఆవిడకి సపోర్ట్ ఇస్తున్న సిద్ధార్థ గారికి అండ్ కళ్యాణి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్లయన్స్ లో ఎవరున్నారు? సిద్ధార్థ గారు ఉన్నారు సార్. ఉన్నారా? మీ ఉన్నారు. person వచ్చినప్పుడు కొంచెం వీడియో ఆన్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో. కాకపోతే నెక్స్ట్ నాదే అనేది టైంకి మీకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ వీక్ నేను ఆ సీరియల్ ఇచ్చేస్తాను, అప్పుడు మీకు అర్థమైపోద్ది ఈ తర్వాత పిలుస్తారని. మనం చేస్తూ ఉంటే అనుభవం వస్తూ ఉంటుంది. ఓకే, గుడ్. దేవి గారితో నేను కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. ఎంత ప్యాషనేట్ గా ఉన్నారనేది ఇప్పుడు నువ్వు ఏదో ఉదాహరణలు చెప్తుంటే అర్థమైంది. ఆ మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఆ ఫ్లాస్క్ గురించి. కానీ సో అంటే ఇండస్ట్రీ వెల్నెస్ కమ్యూనిటీని ఏర్పరుస్తుందా? సార్ 100%. బ్రూ కమ్యూనిటీ ఏర్పడినట్టు, హార్లిక్స్ కమ్యూనిటీ ఏర్పడినట్టు, సంతూర్ కమ్యూనిటీ ఏర్పడినట్టు, ఐకాఫీ కమ్యూనిటీ, పల్స్ కమ్యూనిటీ ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఓకే, తన బ్రదర్ అన్నారు సిద్ధార్థ గారు, 2 మాటలు. సార్ తను ఒక రకంగా చెప్పాలంటే నాకే ఇన్స్పిరేషన్ సార్. రిటైల్ లో అంత బాగా చేస్తుంది తను. అసలు ఎక్కడ ఏ నెల కూడా రిటైల్ అనేది తగ్గిస్తారు అసలు. ఖచ్చితంగా 100 PV దగ్గరగా వస్తుంది తనకు రిటైల్. తన కస్టమర్స్ కూడా అలాగే ఉంటారు సార్ రెగ్యులర్. రిటైల్ లో అసలు రిటైల్ జరుగుతుందంటే వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉండొచ్చు, సక్సెస్ కి వచ్చేస్తుంది. వెరీ గుడ్. ప్రెజెంటేషన్ చేసుకుంటుందా తను? అదే సార్, అదే చెప్తాను. చదువు లేదని తను ఇబ్బంది పడతా ఉంటుంది ప్రజెంటేషన్ చేసే విషయంలో. కానీ తనకు వచ్చిన మాట తను చెప్పే తర్వాత నాకు కాల్ చేసి చెప్పేస్తుంది. మాట్లాడిన తర్వాత ఆ రిటైల్ సక్సెస్ఫుల్ అవ్వగానే థ్యాంక్ యూ చెప్పింది సార్. మళ్ళీ మాక్సిమం వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటుంది సార్. సురేష్ సార్తో కూడా కలిపి కాల్ చేయించి మాట్లాడిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా అప్డేట్ తెలుసుకుని ఏం జరుగుతుంది ఏంటి ప్రతిదీ కనుక్కొని ప్లానింగ్ ఏం చేయాలని తెలుసుకుని చేస్తూ ఉంటుంది సార్. అసలు చదువుకోలేదా? 7th దాకా చదివింది సార్. కాకపోతే కొంచెం సరిపోద్ది. కాకపోతే అప్పుడు వెనక బెంచ్ లో ఉండి ఉంటాం, ఇప్పుడు ముందు బెంచ్ కి రావాలి. అంతే సార్. వెనక బెంచ్ లో ఉండి ఉంటాం, ఇప్పుడు ముందు బెంచ్ కి వచ్చి కూర్చుంటా అయిపోతుంది. నేను కూడా అంతేనమ్మా. గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే కేవలం మన కోసం అని చెప్పేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతుంది సార్. అంటే తను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. గ్రేట్ గ్రేట్. చూడండి ఒకసారి సార్. అందరు రియాక్షన్ దగ్గర ఉన్నారా? శాంతి మేడం ఇంకా పనిలోకి వెళ్ళిపోయారా? కొంచెం టైం కేటాయించి మధ్య మధ్యలో పని చేస్తుంది ఇవి కూడా. ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంది. హాయిగా మన పనులు చూసుకుంటూనే జర్నీ చేస్తూనే రిలాక్స్ అవుతూనే వినొచ్చు. ఇదివరకు ఇలా ఉండేది కాదు. మీరు కొంతమందిని కలుసుకోవాలని అంటే ఎంతో దూరం ప్రయాణించి 1-2 రోజులు స్పెండ్ చేసి అక్కడ ఆ యొక్క ఆపర్చునిటీ గురించి తెలుసుకునేవాళ్ళు. మంచి విషయాలు చెప్పారు సిద్ధార్థ. కోటం గారు కూడా నాకు ఇవి తెలియని విషయాలు. గుడ్. ఇంకా ఉందా? ద్వారా తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాను సార్. ఎస్. ఇంటికి ఆ చిన్నదానికి టైలరింగ్ కదా, టైలర్. అవును సార్. అంతవరకే పరిమితం కాకుండా మీరు ఇంకా ఇంకా అనేక ఏరియాల్లోకి 2 తెలుగు రాష్ట్రాల్లోకి మీరు విస్తరించాలి మీ బిజినెస్ అని నేను కోరుకుంటున్నాను. అది కొంచెం అందుకనే మన నేమ్ లిస్ట్ దగ్గర జాగ్రత్తగా ఉండడం, కస్టమర్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండడం. ఎందుకంటే మన ప్రపంచం ఓపెన్ అవ్వడానికి ఎక్కడైనా సరే అవకాశం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. కొంతమంది కస్టమర్స్ వాళ్ళు మన కోసమైనా లీడ్స్ ఇస్తారు. అందుకనే ఆ కస్టమర్స్ తోటి మనం ఎప్పుడు కూడా టచ్ లో ఉండాలి, రిలేషన్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. గుడ్. మోగ సార్ మీరు ఒక 2 మాటలు. ఎస్ సార్. దేవి గారి దగ్గర ఫస్ట్ నుంచి చూసాను సార్ నేను కూడా. నిదానంగా ఉంటుంది, అసలు తన పని తాను చేసుకుంటూ వెళ్ళడమే, సీనియర్స్ ని ఫాలో అవ్వడం అంతే. ఇంకా అసలు జీరోగా ఉంటుంది. నేర్చుకుంటే తత్వం బాగుంది సార్ దాని దగ్గర. కానీ పట్టుదల మాత్రం ఇప్పటికీ చూడండి సార్, నేను ర్యాంక్ తోటి సంబంధం లేకుండా తన రిటైలింగ్ మాత్రం ఎప్పుడు చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పటికైనా నాకు అంటూ వస్తారు పార్ట్నర్స్ అన్న ఒక పూర్తి విశ్వాసం తనలో ఆ మాటలు కనిపిస్తుంది సార్. క్లారిటీగా ఉంటుంది, క్లారిటీగా మాట్లాడుతుంటాను. దేవి గారు వెల్కమ్. ఎస్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చక్కగా మీరు అదే మీ గురించి చెప్తున్నారు. వెరీ వెరీ నైస్. తను సో సార్ ఇంకో కంటిన్యూ చేయడానికి కారణం మీకు చెప్తాను సార్ ఎప్పుడు ఉంటుంది. తను ఇప్పటికీ కంటిన్యూ చేస్తాను V1 చెప్పడానికి ఒక కారణం ఏంటంటే తన ఇంట్లో వండర్ఫుల్ రిజల్ట్ సార్ తన బాబుకి. గతంలో ఏడ్చుకుని చెప్పి అట్లా ఉండేది. అటువంటి సిచ్యువేషన్ నుంచి మా బాబు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారంటే మన ప్రొడక్ట్స్ దీన్ని ఎప్పుడు షేర్ చేస్తాను. ఆ విషయం తెలియదు, ఒకసారి చెప్పండి ఏంటి. సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. అది మా బాబుకి ఆయాసం సార్ బాగా నాకుంది, తనకు కూడా వచ్చిందన్నమాట. ఇంతకి అయితే చాలా హాస్పిటల్ సార్, రాజమండ్రిలో నేను ఏ హాస్పిటల్కి వెళ్ళిందంటే ఏదీ లేదు. అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇంకా కష్టం అని చెప్పేసి అనేవారు. అప్పుడు మా అన్నయ్య తను అన్నాడు, పల్స్ వాడితే నీకు మంచి ఇంప్రూవ్ ఉంటది అని చెప్పేసి అన్నాడు అన్నయ్య. అంటే అప్పుడు నేను పల్స్ 3 సార్ వాడాను. 3 పల్సులకే వాడు 1 సంవత్సరం దాకా ఆయాసమే రాలేదు సార్. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. అప్పుడేమో తరచుగా తీసుకెళ్తూ ఉండేవాళ్ళ. నెలలో 20 రోజులు వాడు ఆస్తమాతో బాధపడేవారు సార్. 10 రోజులు మాత్రమే వాడు బాగుండేవాడు. స్కూల్ కూడా 20 రోజులు మానేసేవాడు, 10 రోజులు వెళ్ళేవాడు. ఇప్పుడు అలాగేం లేదు సార్. ఇప్పుడు ఎప్పుడైనా వస్తే 6 నెలలకి ఏమైనా వస్తే పల్స్ వాడు ఎక్కువ నీళ్లు, ధనియాల వాటర్, అల్లము ఇలాంటివి తింటాడు సార్. న్యాచురల్ గానే ఉంటాడు. నేను న్యాచురల్ గా ఉంటాను, మా అబ్బాయి కూడా అదే సేమ్. ఫుడ్ కూడా లైట్ గా కారం తక్కువ ఉన్నవి, కారం అస్సలు పడదు సార్ వాడికి. చక్కగా డైట్ ప్లాన్ కూడా చేస్తున్నారు. అంతకి తను కూడా లైట్ గా తింటాడు సార్. వెరీ గుడ్. మా అమ్మగారికి కూడా సార్ షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది. ఈ రోజు వరకు ఆవిడ ఒక్కసారి కూడా ఒక్క మెడిసిన్ వేసుకోలేదు సార్. ఓన్లీ సప్లిమెంట్స్ తీసుకుంటుందా? ఓన్లీ కేర్ కాఫీ. వెరీ గుడ్. సో అందుకని ఆ మెడిసిన్స్ జోలికి మీ బాబు విషయంలో, అమ్మ విషయంలో. పాపకు సార్ మన రీసెంట్ గా అది గర్భసంచి దగ్గర చిన్న చిన్న బుడగల కింద వచ్చినాయని చెప్పేసి అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించేసి మా మామయ్య గారు మందులు తీసుకుంటే నేను బయట ఎక్కడ ఉన్నాను సార్. అసలు ఒక్క మెడిసిన్ కూడా తీసుకోవద్దు, పలస ఉంది పలస వాడిద్దాము అని చెప్పాను సార్. పలస వాడింది సార్. తర్వాత వెళ్ళి చూస్తే ఏమీ లేవు సార్. అంతే. ఇవన్నీ తెలియదు నాకు. చూడండి ఎక్కడో గణేష్ గారు, ఇప్పుడు నేను ఎప్పుడు 2017లో నిర్ణయించుకున్నాను దీన్ని నేను అనేక మంది దగ్గరికి తీసుకెళ్లాలని. చాలా మంది నిర్ణయించుకుంటారు, నిప్పో బ్యాటరీలు తీసుకుపోవాలని, హార్లిక్స్ బిస్కెట్లు తీసుకుపోవాలని, సంతూర్ సోప్ తీసుకెళ్లాలని, ప్రతి ఇంట్లో థమ్స్అప్ తీసుకెళ్లాలని ఇట్లా అనుకుంటారు. నేనేమనుకున్నాను, పల్స్ని కాఫీని తీసుకెళ్లాలని అన్న. నా సెలక్షన్ రైటేనా? చూడండి ఇంట్లో మెడిసిన్స్ తగ్గించండి, కాన్ఫిడెన్స్ చూడండి ఆ తల్లికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. ఎంతమంది లేరమ్మా ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి మహిళలు? ఎంతమంది ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, రైట్? రీసెంట్ గా ఒక బాబుకి ఇచ్చాను సార్ నేను. అప్పుడే 3 నెలల నుంచి వాడుతున్నారు వాళ్ళు. బాబుకి మోషనే రాదండి సార్. 10 రోజులకి 8 రోజులకి అలా వెళ్తే ఇబ్బంది పడతా ఉంటారండి. పల్స్ తీసుకున్నప్పుడు ఆవిడ అంది, అమ్మ నువ్వు ఏదో ఫస్ట్ లో చెప్పాను సార్, వెళ్ళలేదు. వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి అమ్మ నువ్వు ఏదో చెప్పావు కదా నేను తీసుకుంటానని చెప్పి వాళ్ళే తీసుకున్నారు సార్. ఒక 3 days తర్వాత నేను చెప్పాను సార్, మా అబ్జర్వ్ చేస్తుంది, కొంచెం టైం పడుతుంది, మీరు వెంటనే మళ్ళీ అవ్వలేదు పని అనుకో చెప్తే సార్ అలాగే అన్నారు. అలాగే 5 days తర్వాత అబ్బాయికి ఆ రోజు నుంచి ఈ రోజుకి మార్నింగ్ లెగ్గానే అబ్బాయి వేసేసుకుంటాడండి సార్ పల్స్. డైలీ మోషన్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎటువంటిది లేదు, సమస్య లేదు. ఆ టేస్ట్ బాగా నచ్చిందంట అబ్బాయికి. ఆ బాటిల్ దగ్గరే ఉంటున్నాడంట మార్నింగ్ ఈవినింగ్ కూడా. వాళ్ళ అమ్మ ఏమో అయ్యి బాబోయ్ ఎప్పుడో నెలలు రావాల్సింది 10 రోజులకి అవగొట్టేస్తున్నాడు మా అబ్బాయిని. ఇప్పుడు ఆ అమ్మకి ఇప్పుడు వేరే సమస్య తయారై, మొన్నటి వరకు కాన్స్టిపేషన్ సమస్య ఉండేది, ఇప్పుడు కన్జ్యూమ్ సమస్య వచ్చింది. ఆవిడకి సంవత్సరం చెప్పింది సార్. ఆవిడకి సంవత్సరం చెప్తే సంవత్సరం వెళ్తారు ఆవిడ.
ఆహాహా. తర్వాత 1 ఇయర్ ఆగి 2 ఇయర్ 1.5 ఇయర్ ఆగిన తర్వాత ఈ స్టేటస్ చూసి తీసుకున్నారు సార్ ఆవిడ. స్టేటస్ చూసి స్టేటస్ అందుకే మనం ముందు మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చైతే నా దగ్గర అయితే ఈ పల్స్ కాఫీ ఉంటుంది, కేర్ ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చైతే పెట్టాలి. ఇప్పుడు నేను హోటల్ పెట్టాను అనుకోండి, ఇన్ఫర్మేషన్ అయితే నా బంధువులకి స్నేహితులకి ఇచ్చి పెడతాను కదా. ఓకే, అట్లాగే మన దగ్గర కాఫీ పల్స్ ఉందన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చి పెట్టాలి అందరికి. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. అట్లా. గుడ్ దేవి గారు, ఇప్పుడు అందరు ఐచార్జ్ కోసం చూస్తున్నారమ్మా. అందరూ ఐచార్జ్ ఎప్పుడు అని స్టేటస్లు చూసేసారు ఇంకా అందరూ. దేవి కూడా ఐచార్జ్ ఏ ఫ్యాన్ సార్. మాత్రం దేవి గారికి అభిమానం. ఐచార్జ్ ఫ్యాన్ సార్, తాగేది తన గట్టిగా. నేను అనుకున్నాను ఈసారి ఎండాకాలం 2025 కల్లా గట్టిగా అనుకున్నాను, వచ్చేసింది ఎండాకాలం వరకు. వండర్ఫుల్. అది నర్వస్ సిస్టానికి అందులో ఉండేటువంటి ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా సంతోషపడతారు మీరు. కేవలము రంగు నీళ్ళ కూల్ డ్రింక్లు కావు. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఓకే, గుడ్. దేవి గారు, మీ లక్ష్యం ఏంటి? నాకైతే సార్ మా పాపలను బాగా చదివించుకొని మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ సార్. ఉండాలి, తప్పలేదు. రైట్, గుడ్. మీకు కాన్ఫిడెన్స్ ఉందా వివాతో అది సాధ్యం అవుతుందని? అవుతుంది సార్, మెల్లిగా వెళ్ళినా గానీ ఇప్పటికైనా నేను రీచ్ అవుతాననే ఆశ సార్ నాకు. ఒకటేనమ్మా, దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు రిటైలర్ గా సక్సెస్ అయ్యారు, లీడర్ గా సక్సెస్ కావాలి. రెండు ఉంటాయి అన్నమాట, రెండు. ఓకే, ఓకే 250 వరకు రిటైలర్ ని ప్రాక్టీస్ చేస్తుంది, ఆ తర్వాత 500 నుంచి లీడర్షిప్ ని ప్రాక్టీస్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషన్, ఇప్పుడు మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎట్లయితే ఒక కోర్స్ ట్రైనింగ్ తీసుకోవాలని సిద్ధపడ్డారో, ఇది కూడా ఒక కోర్సు ట్రైనింగ్ అని ఫీల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ రెండు వాట్సాప్ అండ్ జూమ్ ద్వారానే నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సరేనా? ఓకే సార్, అంటే నాకు సురేష్ సార్ లాగా మాట్లాడాలని, ఆయన ఏం చెప్పినా సార్ అలా కూర్చొని వింటాను సార్ నేను. ఆయన మాటలో ఏముంటదో తెలియదు కానీ అసలు ఇంకా సిప్ చేయడానికి ఉండదు సార్. కాఫీ చెప్పినా ఇంకే చెప్పినా తను ఏం మాట్లాడినా సరే అది మైండ్ కి వెళ్తా ఉంటది. అది అలా మాట్లాడాలి, అలా ఉండాలి అని సార్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పుడు చూసి. మీరు ఏది ఫీల్ అవుతే దాన్ని అట్రాక్ట్ చేసేస్తారు. మీరు మామూలుగా కాదు, చాలా సాధిస్తారు. కానీ ఒకటి చేయాలి. నాకు సచిన్ అంటే ఇంట్రెస్ట్, సచిన్ లాగా ఆడాలని ఉంది అనుకోండి, సచిన్ లాగా ప్రాక్టీస్ చేయాలి. కోటం గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు? మొత్తం తను ఎంత సమయం కేటాయిస్తారు? ట్రైనింగ్ వాట్సాప్ లో, జూమ్ లో తీసుకుంటున్నారు. మరి వాట్సాప్ లో ఎలా ఉంటారు, జూమ్ లో ఎలా ఉంటారు? ఈ రెండు మీరు ఇప్పటి నుంచి దాని మీద ఫోకస్ పెట్టాలి. ఓకే, నా ఫ్రెండ్ ఐఏఎస్ అయ్యాడు, నాకు చాలా అట్రాక్ట్ చేశాడు నన్ను, నేను కూడా అలా ఆ విధంగా అవ్వాలి, ఆఫీసర్ అవ్వాలని అన్నాడు. అయితే నెక్స్ట్ నేను ఏం చేయాలి? తను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఐఏఎస్ కోసం ఎటువంటి మెంటాలిటీ, ఎటువంటి ప్రాక్టీస్ చేశాడు. సరేనా? మీకు మీరు ఖచ్చితంగా అది చాలా అసలు కష్టం. అందరూ రిటైల్ ఎంత తొందరగా నా రిటైల్ వర్క్ అయిపోతుందా అని చూస్తూ ఉంటారు, కానీ మీరు రిటైల్ అంత బాగా చేస్తున్నారంటే మీరు ఏదైనా సాధించగలరు. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ దేవి గారు. కంగ్రాచులేషన్స్. సో ప్రతిరోజు మీరు కంటిన్యూ చేయండి, జూమ్ ని కంటిన్యూ చేయండి, వాట్సాప్ ని. ఓకే, అక్కడ దూర ప్రాంతం ఏదైనా నెట్ ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని కొంచెం అధిగమించండి అవసరం. ఓకే, ఒక్కటి మీరు చేయండి, ఆరా పవర్లు. అది ఆరా పవర్లో ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వాలి. ఈ 2 లక్ష్యాలు పెట్టుకోండి. సరేనా? మిగతాది అవ్వకపోతే నన్ను అడగండి. ఓకే సార్. ఒకసారి దేవి గారికి మనం కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో మీరు అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటారు, కానీ మీ సీనియర్లు అడుగున అబ్జర్వ్ చేస్తారు సార్. అన్ని ముఖ్యంగా ఏంటంటే సార్, మా అన్నయ్య మాత్రం ఎప్పుడు నేను చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం చెయ్యాలంటాడు సార్. నేను వెళ్ళకపోయినా కానీ నువ్వైతే సార్ నువ్వు చదవాలి, లేకపోతే ఆరా పవర్కి వెళ్ళు, నాతో పెట్టుకోకు, అవును, ఎప్పటికెప్పుడు చెప్తాడు సార్, మోటివేట్ చేస్తా ఉంటాడు.
మళ్ళీ ఎక్కడైనా డల్ అయినా సిక్ అయినా కొంచెం లేదు లేదు నువ్వు బాగా చేస్తావు ముందుకెళ్తావు నీలా పవర్ ఉంది అని చెప్తాడు సార్. నిజంగానే ఉందా లేకపోతే ఆయన అట్లా పూసుకొడుతున్నాడు? అది అన్నయ్య కాదు, నీకు తెలియాలి, నీకు ఉంది, అర్థమైందా? ఉంది, లేకపోతే వాళ్ళు అనరు. ఏదో ఒకసారి ముఖస్థుతి కోసం అంటారు, కానీ అది నిజం కాబట్టే. ఫస్ట్ హరిప్రసాద్ మీద హరిప్రసాద్కి ఉండాలి, రైట్, మీరు చెయ్యగలను అని. ఎస్, నాలో అది ఉంది అని. ఆంజనేయ స్వామికి తెలియదంట తన గురించి. ఆల్ ది బెస్ట్, గుడ్, నైస్. ఈ కొంచెం దేవి గారు కంప్లీటెడ్. జానీ సార్, అరుణ జ్యోతి గారు. సార్ అరుణ జ్యోతి గారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, మరొకసారి అవకాశం ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో శ్రీరంగ సార్ టీం నుంచి మయూరి మేడం కోర్ టీం సార్, అరుణజ్యోతి గారు ఫ్రమ్ పాలకొల్లు సార్. సో మేడం గారు వచ్చేసి మొట్టమొదటిగా వాళ్ళ ఊర్లోనే ప్రోడక్ట్స్ వాళ్ళ బ్రదర్కు సోరియాసిస్ ప్రాబ్లం ఉంటే ఐపల్స్ ఇచ్చారంట. ఐపల్స్ ఇచ్చినప్పుడు అక్కడ తీసుకొని కన్జ్యూమ్ చేస్తున్న క్రమంలో మేడంకి ఎక్కువ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలని, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నాను చాలా ఎక్కువ. ఆన్లైన్లో సెర్చ్ చేసిందంట దీని గురించి, ఇంకెవరు దీని గురించి ఇంకా బాగా చెప్తారంటే నా మొబైల్ నా నెంబరు నా టెస్ట్ మనీతో పాటుగా యూట్యూబ్లో సెర్చ్ దొరికింది మేడం. వెంటనే నాకు కాల్ చేసి నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేశారు మేడం. ఈ ఐపల్స్ ఎలా ఉంటుంది, కాఫీ ఏంటి, దీని గురించి అన్నిటి గురించి, కాస్ట్ ఎంత, ఇది నిజంగా ఎంత కాస్ట్ ఉంటుందని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మేడంకు ఓకే మేడం ఇలా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళ బ్రదర్ కొంచెం డైట్ ప్లాన్ ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మేడం మీరు మొదటగా మీటింగ్స్కి రండి, ఇన్కమ్ ఎట్లా కావాలన్న, ఇన్కమ్ కావాలంటే సో మీరు మీటింగ్స్కి రండి అని ఫస్ట్ 5 AM ఇన్వైట్ చేయడం. ఇట్లా చేస్తున్న క్రమంలో మేడం విన్ని ప్రోగ్రామ్స్ లాగిన్ అయ్యారు సార్ మేడము. సో ఫస్ట్ మేడంలో ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్లో దొరికింది సార్. యూట్యూబ్లో నా టెస్ట్ మనీతో పాటు నా మొబైల్ నెంబర్ ఉన్నది, అక్కడ తీసుకొని కాల్ చేశారు. తర్వాత ఎక్కువ ఫస్ట్ మేడంకు చిన్న పిల్లలు, చాలా 5 years పిల్లలు ఉన్నారు. సార్ కూడా ట్రాన్స్పోర్ట్లో దాంట్లో వర్క్ చేస్తుంటారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. కిరాణా షాప్ రన్ చేస్తుంటారు సార్ మేడం, ఆల్రెడీ సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటే కిరాణా షాప్ రన్ చేస్తారు, ఇంటి దగ్గర ఉంటుకుంటూ వాళ్ళ అత్తయ్యను పిల్లలు చూసుకుంటూ నెమ్మదిగా స్టార్ట్ టు జర్నీ కూడా కంప్లీట్ చేశారు మేడం. సో మేడంలో ఉన్న గుణం ఏంటంటే సార్ చెప్పింది చెప్పినట్టు చేస్తుంటారు మొట్టమొదటిగా. సో ఫస్ట్ వర్క్ చేస్తుంటారు, 5 AM రెగ్యులర్గా వస్తుంటారు సార్, 5 AM రెగ్యులర్గా వస్తుంటారు, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో తర్వాత బాగా ఈ మేడం రిజెక్షన్స్ తట్టుకునే గుణం చాలా ఎక్కువగా ఉంది మేడం. సో తన ఫ్రెండ్స్కు తన వాళ్ళకు కూడా షేర్ చేసింది చాలా మందికి. రెగ్యులర్గా నోట్స్ రాసుకుంటుంటారు, నోట్స్ రాసుకొని తర్వాత ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా తక్కువగా నేను ఉన్నారు సార్, ఈ టైంలో బిజీగా ఉంటారు పిల్లలకు. అరుణ జ్యోతి గారు ఫ్రమ్ పాలకొల్లు. సో మేడం చాలా చాలా చక్కటి ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తుంటారు, అడిగి తెలుసుకుంటుంటారు. సోషల్ మీడియా నుంచి కూడా చాలా లీడ్స్ తీసుకొని అనేక మందికి అవగాహన కలిగిస్తున్నారు. సో మేడం ఉన్నారు సార్, వీడియో ఆన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ జానీ గారు, చాలా మంచి విషయాలు, రీసెర్చ్ చేసేటువంటి గుణము. అండ్ మీరు అన్నారు కదా, ప్రతి వ్యక్తికి ఏముంటుందనంటే నేను చెబితే అందరూ ఒప్పుకోవాలని ఉంటుంది, ఎక్కువ పాజిటివ్ రావాలని ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రెండ్ని అడిగాను, నాతో బయటికి వెళ్దాం వస్తావా అంటే నాకు ఇప్పుడు కుదరదు అనగానే నా మనసు వెంటనే చీకుమంటనే ఉంటుంది. ఇది ఎప్పుడు హట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, ఫీల్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, ఎవరు కాదు అన్నా లేదు అన్న వెంటనే. సో ఇది రిజెక్షన్ అని అంటాం, దీన్ని రిజెక్షన్. ఇక మీరు మా దగ్గర ఈ ప్రోడక్ట్ దీనికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, అందుకని వాళ్ళు తీసుకోవాలి అన్నట్టు చెప్పకూడదు, తెలుసుకోవాలి అన్నట్టు చెప్పాలి. ఈ రెండింటికి తేడా ఉంది. వాళ్ళు తీసుకోవాలి కాదు, తీసుకోవడం అనేది మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి దాన్ని బట్టి ఉంటుంది, అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది అని. అంతే నాగేశ్వర గారు, ఇది ఈ కాన్సెప్ట్ లో మనం సక్సెస్ అవుతాం. ఓకే, అప్లైనరు శ్రీరంగ సారా సార్? ఓకే.
హలో సార్, రంగా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు దగ్గర నేను ఒకటి నేర్చుకున్నాను సార్. ఎందుకంటే సార్ అరుణజ్యోతి మేడంలో సోషల్ మీడియాని బాగా ఉపయోగిస్తుంది మేడం. ఒక యూట్యూబర్గా ఉంది ఇంతకుముందు మేడము. అచ్చా. ఫేస్బుక్లో డైలీ ఒక్కరినిద్దరినన్నా కానీ పరిచయం చేస్తుంది వ్యూవర్కి మేడం. ఇది వండర్ఫుల్గా మేడం. వాళ్ళు వద్దంటారు లేదు, ఫస్ట్ వాళ్ళకి తెలపాలి అంతే. మేడం దగ్గర ఉన్నది ఏంటంటే ఫస్ట్ వ్యూవర్ని పరిచయం చేయాలి అందరికి. మేడం వాయిస్ రికార్డ్ కూడా పెట్టింది నాకు ఒకసారి. వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంది మేడం అని చెప్పి, మేడం మీరు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళతో ఎట్లా మీరు కనెక్ట్ చేస్తున్నారని అడిగాను నేను మేడం ఒకసారి. తెలుసుకోవడానికి అడిగాను నేను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియా లెక్క ఇప్పుడే ఆ మేడం ద్వారా తెలుసుకున్నాక నేను ఎంటర్ అయ్యాను సోషల్ మీడియా లెక్క. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఫేస్బుక్ అనేది నాకు అంత తెలియదు, కానీ నేను ఎప్పుడు స్టేటస్ వాట్సాప్లోనే ఉండేవాడిని. ఈ మేడంలో ఏం డైలీ మేడం ఫేస్బుక్ నుంచి తీసుకొస్తుంది ఫ్రెండ్స్ని, ఏం లిస్ట్లో నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని నేను అడిగాను మేడంని. చెప్పింది మేడం నాకు. ఆ క్లారిటీ మేడంలో బాగుంది సార్. ఎందుకంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే మేడం రిజెక్షన్స్ ఎక్కడ కూడా ఏ మాత్రం ఫీలింగ్ ఉండదు మేడంలో. వీళ్ళకి చెప్తే వీళ్ళు తీసుకోకపోయినా పర్లేదు, నేనైతే చెప్పేటాలా అనే గుణం చాలా బాగుంది మేడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో కమిటెడ్గా వస్తుంది మేడం. దానికి మనం మేడంలో ప్రతి ప్రోగ్రామ్కు ఈ ప్రోగ్రాము నేను ఫోన్ చేసే లోపల అప్పుడే మెసేజ్ పెట్టేస్తుంది సార్, నేను ఒక 5 minutesలో లాగిన్ అవుతాను, లేకపోతే నేను కొద్దిగా బయట ఉన్నాను సార్, నేను మరో వస్తాను. కమ్యూనికేట్ మాత్రం బాగా చేస్తుంది సార్ మేడం. ఆ గ్యాప్ లేకుండా చేసుకుంటుంది. ప్లస్ టీము రాలేదనే ఇది లేకుండా ప్రయత్నం చేస్తుంది మేడం. చాలా బాగా టీం ఎప్పుడైనా వస్తుంది నాకు అనే ఒక నమ్మకంతో ఇండస్ట్రీ వాళ్ళు నేను సాధించాలా అనే తపనతో ఉంది మేడం. ఆ తపన మేడం దగ్గర బాగా ఉంది సార్. నేను స్టార్ ఫైర్ అవుతాను, నేను కూడా వీళ్ళతో పాటు జర్నీ చేస్తానని చెప్పేసి ఒక తపన మాత్రం చాలా బాగా వండర్ఫుల్గా ఉంది మేడం దగ్గర. టీం అనేది అవసరం అయ్యేది రూబీ దగ్గర. అవును సార్, రూబీ దగ్గర. ఓకే, సో మనం దాని గురించి అవసరం లేదు. మనకు వర్క్ నేర్చుకునేటువంటిది ఇక్కడ అవసరం, అది తెలుసుకోవాలి మనం. సో టీం రావాలని కోరుకోవడంలో తప్పలేదు, ఒక జట్టు ఉండాలని తప్పలేదు. ఓకే, కానీ మనకి రూబీ దగ్గర అది ఈ లోపల మనం ఎప్పుడైతే ఆ వర్క్ మనం తెలుసుకుంటామో, ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. జట్టు పార్ట్నర్స్ రావడం అనేది మన మీద, మన ప్రాక్టీస్, మన స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. రూబీ వరకు వస్తే చాలు, రైట్? అది మీరు తెలియచేయాలి మీ టీంకి. సో మేడం గారు అంటే టెక్నాలజీని కరెక్ట్ గా ఉపయోగించుకోవడము అండ్ సీనియర్స్ తోటి కమ్యూనికేట్ చేయడం, రైట్? గుడ్, వెరీ గుడ్. మాషెట్టి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మేడం గురించి చెప్పాలంటే స్టార్టింగ్లో ఒకసారి మయూరి మేడం గారితో మాట్లాడినప్పుడు తన లీడ్స్ లేవు, తనది నేమ్ లిస్ట్ సరిగ్గా లేదు, ఎట్లా వెళ్తుందో తెలియట్లేదు, కానీ ఫేస్బుక్లో మాత్రం లీడ్స్ బాగా తీసుకొస్తుంది అని ఒక పదం వాడింది తను, మయూరి మేడం. అప్పుడు నేను అన్న మాట ఏంటంటే, మయూరి నువ్వు అంటే తను నా ఫ్రెండ్, మయూరి నాకు ఎట్లా పరిచయం, ఎట్లా వచ్చినావు అని అడిగిన. ఫేస్బుక్ మన కమ్యూనిటీ గ్రూపేగా. సరే నువ్వు నా ద్వారా వచ్చినావు, తనకు కూడా లీడ్స్ రావచ్చుగా. ఈ రోజు నాకు ఇదంతా టీం నిలబడ్డదంటే తన సీనియరా మయూరి గారు? సీనియర్. ఓకే. ఈ రోజు నాకు ఇదంతా టీం నిలబడ్డదంటే ఫేస్బుకే సార్. ఈరోజు జానయ్య సార్ కానీ రంగా సార్ వీళ్ళంతా దానిపైన లీడ్ ఫేస్బుకే కదా నాకు కూడా. అవునవునవును, కరెక్ట్. ఒకనొక సందర్భంలో సేమ్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మీరు నాకు ఇచ్చిన సజెషన్, మెడిటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, నేచర్ ఏ రూపంలో అయినా పంపించచ్చు అని, ఆ పాయింట్ నేను వీళ్ళకి చెప్పడం జరిగింది. సో అలాగే అరుణజ్యోతి మేడం కూడా ఫేస్బుక్ నుంచి లీడ్స్ తీసుకొస్తా అంటే నేను ఫస్ట్ అనుకున్నా, మొత్తం ఫేస్బుక్ లీడ్స్ అంటుంది, ఎట్లా చేయగలుగుతుంది, అవుతుందా అని క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు అసలు నేను ఎట్లా వచ్చినా అనేది మళ్ళీ వెంటనే నాకు నేను కంపేర్ చేసుకున్నా. సో తన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాన విలేజ్లో ఉండి సిగ్నల్ లేదు, నాకు అది లేదు ఇది లేదు అనే మాటలు చెప్పకుండా కిరాణం షాప్లో ఒక షాప్ రన్ చేసుకుంటూ, పిల్లలు ఉంటే చిన్న పిల్లల్ని ఎత్తుకొని షాప్ చూసుకుంటూ, ప్లస్ మన ప్రోగ్రామ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఖచ్చితంగా పక్కన ఒక బుక్ పెట్టుకుంటుంది, నోట్స్ రాసుకోవడం, ఏదన్నా టైప్ రాకపోయినా వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టడం, సలహాలు అడగడం, అట్లా జానేసాన్ని కానీ అట్లా అందరం కలిసి పనిచేసినప్పుడు కూడా మేడం అడిగి తెలుసుకునేది అన్నట్టు. సో ఇక్కడ నేను ఇట్లా లిస్టింగ్లో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అట్లా అడిగి తెలుసుకుంటుంటుంది. సో ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది సార్ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మేడం గారి దగ్గర నేను ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, ఎక్కడైనా సరే నువ్వు కూడా
అప్పట్లో ర్యాంకు గురించి తపన చంద్ర టీం గురించి నువ్వు ఆలోచించేటప్పుడు వన్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయినప్పుడు ఇంకో సైడ్ అవకాశం ఎక్కడి నుంచి అయినా రావచ్చు అని. ఇప్పుడు నిజమే, అవకాశం ఇప్పుడు ఎక్కడి లతా రాఘవన్ మేడం సిచ్యువేషన్ నాది అప్పుడు సేమ్. భగవంతుడు ఎక్కడి నుంచి అయినా సరే ఆ పార్ట్నర్. మనం ఏమనుకుంటామంటే మన కస్టమర్స్ నుంచి రావట్లేదేమో, మన స్టార్స్ నుంచి రావట్లేదేమో. గుడ్, చాలా పాజిటివ్ అది. అంటే ఈ రోజు మన యొక్క డ్రీమర్స్ ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటున్నారు. అందుకే నేను అన్నాను, మీరు తొందరగా సక్సెస్ కావాలని ఎవరికైనా ఉంటే ఎక్కువ మందిది వినండి అని. ఫేస్బుక్ ద్వారా నీకు ఆ సార్ కిరణ్ సార్ ద్వారా, మళ్ళీ మన సునీత జానయ్య గారు, ఇట్లా వచ్చింది. గుడ్ గుడ్. సో ఈ రోజు అరుణ్ జ్యోతి మేడం కూడా అలాగే యూట్యూబ్ ద్వారా సెర్చింగ్ ద్వారా జానయ్య సార్కి రావడం జరిగింది. సార్ ఇక్కడ ఇంకో 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఒక పాయింట్ ఏమో మనకు తెలిసిన వాళ్ళందరికీ, సార్ అంటాడు కదా ఇంటింటికి పల్సు, జంట జంట కాఫీ, ప్రతి అమ్మ కైకేరని. మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం చాలా 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 ముఖ్యం. లేకపోతే ఏమైంది అంటే మన దగ్గర వాళ్ళు, సొంత అక్క చెల్లెలు, సొంత అన్నదమ్ములు, ఒకరు తెలియకుండా ఒకరు వేరే వేరే టీంలలో ఉన్న సందర్భాలు కూడా మేము లైవ్ లో చూసినాం అన్నట్టు. సో అందుకే తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం అనేది చాలా ముఖ్యం. జడ్జి అస్సలు చేయకండి, ప్రీ జడ్జ్ చేయకుండా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ముందు అసలుకి నా దగ్గర మీకు ఎప్పుడైనా సరే ఇది వినబడితే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, హెల్త్ కి సంబంధించి న్యాచురల్ సొల్యూషన్ కావాలంటే నా దగ్గరికి రండి అని ముందే మనం మెసేజ్ ఇవ్వాలి. నా దగ్గర ఇవి దొరుకుతాయని చెప్తాం కదా. నేను పచ్చళ్ళు తయారు చేస్తున్నాను అనుకోండి, నా దగ్గర మంచి పచ్చళ్ళు ఆర్గానిక్ ఆయిల్ తోటి చేసినవి దొరుకుతాయని ముందు నా వాళ్ళకి చెప్పుకుంటాను. అట్లాగే అరుణ్ జ్యోతి గారు, మీరు ఎక్కడ ఏంటి, మీ గురించి నాకు తక్కువ తెలుసు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అరుణ్ జ్యోతి అండి. మాది వెస్ట్ గోదావరి పాలకొల్లు సార్. అవునా? నేను ఐపల్స్ ప్రొడక్ట్ మా బ్రదర్కి తీసుకోవడం ద్వారా తెలిసిందండి. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తే జానయ్య సార్ నెంబర్ దొరికింది. అసలు ఆవిడ ఎందుకు అమ్ముతుంది ఈ ప్రొడక్ట్, అమ్మడం ద్వారా ఆవిడకి బెనిఫిట్ ఏంటి, ఇంటికి తెచ్చిస్తానంటుంది. అసలు ఇందులో ఏమన్నా బెనిఫిట్ ఉంటుందేమో, మనం కూడా ఏమన్నా వర్క్ చేసుకోవచ్చేమో ఇందులో అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి జానయ్య సార్ నెంబర్ తీసుకుని అడగడం జరిగిందండి. అప్పటి నుంచి జూమ్స్కి అటెండ్ అవ్వి నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను. గ్రేట్ అండి. సో మీరు ఏ ఉపాధి గురించి సెర్చ్ చేసి ఆ విధంగా మీరు రీచ్ అయ్యారు. మరి ఇప్పుడు నచ్చిందా మీవా ప్రయాణం? ప్రొడక్ట్స్ విషయంలో నచ్చిందా? ఎస్ సార్, నాకు చాలా నచ్చింది సార్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఇందులో కంటిన్యూ అవ్వి నేను సాధించాలనుకున్న ర్యాంక్ సాధించి, తర్వాత మా పిల్లల ఫ్యూచర్కి బాగుంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. కొన్ని రోజులు కష్టపడి ఒక 5 సంవత్సరాలైనా ఇందులో చేసి నేను మా పిల్లలకి ఒక మంచి జీవితాలను ఇవ్వచ్చు అని నేను చూస్తారు వివో అంటే ఏంటో. సో మీరు ఒకటేనమ్మా, ఇది పద్దాక ఎవరు వస్తారు ఎవరు ఉన్నారు, ఇది ఒకటి ఏంటంటే కస్టమర్కి వచ్చిన అవకాశం. మీరు కస్టమరే, కస్టమర్కి వచ్చిన క్రియేటింగ్ అవకాశం ఇది. సో ఓకే, కస్టమరే డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, అవసరమైతే వెల్నెస్ ఎంటర్ప్రినర్ అవ్వచ్చు. కాబట్టి వచ్చిన ప్రతి కస్టమర్ని మనం కోరుకోవడంలో తప్పలేదు, కానీ దాన్ని వాంఛించడంలో తప్పు. ఖచ్చితంగా వాళ్ళు వస్తే బాగుంటుంది. మీరు ఏమి చక్కగా రిటైల్ చేసుకోండి. ఓకే, ఒక జట్టు కరెక్ట్ గా దొరకాలి. రాజమౌళి జట్టు ఇప్పుడు ఏం దొరికిందా? ఇప్పుడు స్టేబుల్ గా అయింది. సో వెంటనే మంచి జట్టు దొరకాలంటే మాటలు కాదు. కాకపోతే మనకు ఉంటది, తొందరగా నాకు జట్టు వస్తే సక్సెస్ తొందరగా వస్తుంది. అది మన లోపల ఉన్నటువంటి ఫిలాసఫీ, మన వర్క్ కల్చరు, మన స్కిల్, వాళ్ళు కెప్టెన్షిప్ మీరు చేయగలగాలి. అప్పుడు ఒకటి వస్తుంటది. సరేనా? ప్రాక్టీస్. ఈ మాట ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా రాకున్నా అర్థమైందండి, మనం ఆ నెగిటివ్ సెన్స్ అసలు రిలీజ్ చేయొద్దు. మీరు ఎవరో సేలింగ్ జరిగింది కాబట్టి 250 అవ్వగలిగారు. 500 దగ్గర ఉన్నారా? లేదు సార్, ఇంకా ఇప్పుడు ఎన్ని స్టార్స్ అయ్యాయో మీకు? ఒక స్టార్ కంప్లీట్ అయింది. ఒక స్టార్ కంప్లీట్ అయింది, నో ప్రాబ్లం. మీరు మిగతా 4 స్టార్స్ కూడా పూర్తి చేసుకుంటారు. ఓకే, ఎవరికైనా తొందరగా పూర్తి అవుతుంది, ఫలానా కొంతమంది నాకంటే లేట్ గా వచ్చినా కూడా పూర్తి అవుతుంది,
అనేది ఎక్కడైనా ఉంటే మనకి ఆ నెగిటివ్ అనేది జనిస్తుంటది. ఓకే, మీరు అది అసలు వెంటనే ఆదిలోనే తుంచేయాలి. చాలా గట్టిగా అనుకోవాలి, నేనేదో ఇంకా చేయాల్సిన దగ్గర చేయట్లేదు, నేను నేర్చుకోవాల్సిన టైం నేను ఇవ్వడంలోనూ, ఓకే, సీనియర్ టైంలో నేను ఉపయోగించుకోవడం ఎక్కడో తేడా ఉంది, అది సెర్చ్ చేయాలి మనం. సరేనా? ఒకసారి అరుణ్ జ్యోతి గారికి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం, ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేద్దాం. మేడం, మా అందరి సపోర్ట్ ఉంటుంది, నేను మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఏం లేదు, కరెక్ట్ టైంకి మనం అవగాహన అనేది చేయగలగాలి, అదొక్కటే మన చేతిలో ఉన్న పని. మీ నేమ్ లిస్ట్ ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడము, వచ్చిన కస్టమర్స్ కి థ్యాంక్ యూ మీట్ ఇట్లాంటి చేయించండి. నేను అబ్జర్వ్ చేస్తానులేండి, నేను చూస్తాను. ఓకే, మీ వర్క్ నేను ఫాలో అప్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి రేడియేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటిది యద్భావం తద్భవతి అనేది అంతే. సో మనం వర్క్ చేయడం ద్వారా వచ్చిన భావాలు ఉంటాయి చూసారా, అది ఎవర్ గ్రీన్ అనమాట. కష్టపడుతూ ఉండడం ద్వారా వచ్చినటువంటి భావాలు ఉంటాయి, అది చాలా పవర్ఫుల్. తెలుసుకోవడం ద్వారా వచ్చిన భావాలకి, కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తూ వస్తున్న భావాలకి చాలా ఉంటుంది తేడా. ఎట్టి పరిస్థితుల్లో అనిపిస్తుంది, ఇప్పుడు కొంతమందికి స్పీడ్గా అవుతుంటది, దాంట్లో ఇదేం లేదు. కానీ నేను అవ్వాలంటే కొంచెం నేను కూడా వర్క్ ఏదో తెలుసుకోవాలనుకోవాలి. రైట్, గుడ్. నెక్స్ట్ కమాలి గారు. ఒక పర్సన్ సార్, MR1 ఎనర్జిక్ పర్సన్ సార్, స్టార్ట్ కళ్యాణ్ గారు సార్. ఒకరు నాగరెడ్డి గారి దగ్గర ఒకరికి సార్. ఓకే ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రాసుకున్నాం కదా మనం. ఇప్పుడు వీళ్ళకే ఇంకా వాళ్ళని పిలవట్లేదని కోపంగా చూస్తుంది ఇప్పుడే లావణ్య మేడం. ఏంది ఇంత లేట్ జోక్ చేస్తా. మేడం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మీ దగ్గర నేను పేరు రాసుకున్నాను, కమ్మాలి గారి దగ్గర. గుడ్ మార్నింగ్ సార్, ఇన్వైటింగ్ మీ. అందరికి గుడ్ మార్నింగ్. ఆరో మార్నింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎనర్జెటిక్ పీపుల్ కి. కమాలి సార్ నుంచి గుర్రం లక్ష్మీదేవి మేడం ఉన్నారు సార్, వెరీ ఇన్స్పైరింగ్ మేడం. తను కూరగాయలు అమ్ముతూ ఉంటుంది సార్, కూరగాయలు అమ్ముతూ ఉంటది. ఒక గడిగ వేములో సార్ ఒకరికి ప్రొడక్ట్ ఇచ్చారన్నమాట, కీళ్ళవాతంకి. ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు తన రిజల్ట్ చూసి తను ఇన్స్పైర్ అయ్యి నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను ఏమైనా తగ్గగలనా అని సార్ని అడగడం జరిగింది సార్. అడిగిన తర్వాత ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంటుంది మేడం ఆ ప్రోడక్ట్ వల్ల అని, ఐపల్స్, ఐకాఫీ, ఐస్లిమ్ వాడిన తర్వాత తను చెప్పడం స్టార్ట్ చేసింది సార్. ఇప్పుడు బ్రాండ్ న్యూ స్టార్ట్ ఇట్టి సార్. తను ఏంటి సార్, చిన్న ఫోన్ సార్ తన దగ్గర. వెంటనే వాళ్ళ బాబు డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, బాబు ఆర్ఎంపీ డాక్టర్. అమ్మా నువ్వు బాగా అయిన తర్వాత మాత్రమే వేరే వాళ్ళకి చెప్పు, నువ్వు తగ్గిన తర్వాత మాత్రమే చెప్పమ్మా, నువ్వు అప్పటి వరకు అని చెప్పిన కొడుకు. ఇంకా సరే అదే మాట పట్టుకొని తను వాడడం జరిగింది సార్. ఒక 50 days వాడింది, మంచి రిజల్ట్స్ తీసుకుంది సార్ తను. తను ఏంటంటే సార్ చిన్న ఫోన్ సార్, కానీ వివో కోసమే పెద్ద ఫోన్ తీసుకుంది, బ్లూటూత్ తీసుకుంది. ఇంకా తను మార్కెట్ లో ఉన్నా కానీ వింటూ ఉంటది. ఇంకా తను వీలైనప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే ఖచ్చితంగా ఆనే ఉంటుంది సార్. ఎవ్రీడే ఇప్పుడు నేను 10 o'clock కి వర్క్ అయిపోయిన తర్వాత వివాకి వస్తే అప్పటి వరకే ఒక 2 ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసేస్తారు మేడం డైలీ. వెరీ గుడ్, గ్రేట్ ఇన్స్పిరేషన్. ఈ 2 వారాల్లోనే 24 ప్రాజెక్టులు సార్. ఓన్లీ నవంబర్ మంత్ లోనే 24 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది సార్ తను. మన హీరోస్ ఎక్కడైనా ఉండొచ్చు, కూరగాయలు అమ్ముతూ కూడా ఉండొచ్చు అనమాట. గ్రేట్. ఎవరిని ఇందాక అన్నారు కదా ప్రీజడ్జ్ చేయడానికి లేదు, నేను అందుకే చెప్తున్నాను, డ్రీమర్స్ ని వివానే సెలెక్ట్ చేసుకుంటది, మనం కాదు. మనం మోటివేట్ చేయలేం, మనం ఇంకేంటి, వివానే సెలెక్ట్ చేసుకుంటది. హరిప్రసాద్ ని వివానే సెలెక్ట్ చేసుకుంది, ఈజ్ రైట్ పర్సన్ అని. అట్లాగే అందరిని జస్ట్ మనం రీచ్ అవ్వడమే మనం చేయాల్సిన పని. కమాలి గారు ఒక 2 మాటలు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఏదైతే ఆరా మార్నింగ్ లో ఎప్పుడు కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తిని మీరు చెప్తుంటారు సార్. ఎలాంటి వాళ్ళని కోరుకుంటే అలాంటి వాళ్ళని నేచర్ ఇస్తుంది. అలాంటి వ్యక్తిని ఇప్పుడు నాకు నేచర్ ఇచ్చిందని సంతోషపడుతున్నాను సార్. చాలా మీరు ఫాస్ట్ ఎక్కడెక్కడ అంటే బాగా డాక్టర్స్ లోనో ఇంకెవరిలోనో బాగా మీరు అనుకోవచ్చు, బాగా ఎడ్యుకేట్ అయి ఉండి వాళ్ళు వస్తారేమో అని మీరు అనుకోవచ్చు. అవును సార్, అలాగే ఊహించాను సార్. కానీ అనుకోకుండా దేవుడు ఈమె నాకు పరిచయం చేశాడు సార్. అది నేను అడగకుండా ఆమె నన్ను పిలిచి అడిగి వాళ్ళ అబ్బాయి గారికి పిలిపించుకొని వాళ్ళ అబ్బాయికి మనం ప్రజెంటేషన్ చేస్తే అబ్బాయి అన్ని సెర్చ్ చేసి చూసి ఓకే సార్ ఇచ్చేయనేది స్పాట్ లో మనీ ఇవ్వడము, ఆమె క్రెడిట్ ఇవ్వడము, ఆమె రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరికి ఆమె మోటివేషన్ చేస్తూ 2 మాటలు చెప్తుంది, 3వ మాటకి నాకు ఫోన్ కలుపుతుంది సార్. అంతే, మా సార్ ఉన్నాడు మాట్లాడుతూ వినండి నాకు రిజల్ట్ వచ్చింది, ఇదే మాట చెప్తాను సార్, ఇంకా వేరే మాట చెప్పను. మనం ప్రజెంటేషన్ చేయడము, వాళ్ళు ఆమె ఇన్స్పైరింగ్ తో ఎంబడే మనకు కనెక్ట్ కావడం జరిగింది సార్. విత్ ఇన్ ఒక 14 మందికి చెప్తే 9 మంది ఎంబడే కనెక్ట్ అయిపోయి 24 ప్రోడక్ట్లు అమ్మేదానికి అవకాశం వచ్చింది సార్. ఒక్కసారి మేడం గారికి, లక్ష్మీదేవి గారికి, అంటే మదర్ వాడుతుంటే కొడుకు మొత్తం వాళ్ళ అబ్బాయి చూసాడు, సెర్చ్ చేసి తెలుసుకున్నాడు. చూసినాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు షేరింగ్ స్టార్ట్ చేశాడు సార్. తన భార్యను మదర్ కింద మళ్ళీ ఐడి చేసుకోవడానికి ప్రిపేర్ అయినాడు సార్. వాళ్ళ బాబే ముందుకు వచ్చాడు. ఒకప్పుడు వద్దన్నాడు, ఈ రోజు ఆయన కూడా నేను కూడా చేస్తాను సార్ అంటే మీ మీ మిస్సెస్ ని తీసుకుందాం, నువ్వు ఎందుకంటే నాలాగే చేస్తుంటావు, మీటింగ్స్ అటెండ్ కావాలి, మేడం పెడదాము, మేడం మీటింగ్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి అటెండ్ అవుతుంది, బాగుంటుంది అని చెప్తే సర్లే సార్ అని ఐడికి ప్రిపేర్ అయిపోయినాడు సార్. నెక్స్ట్ ఆయన ఐడి వేయాలి సార్ ఇప్పుడు వాళ్ళ మిస్సెస్. చాలా సంతోషం. తను నాకు అంత సంతోషం ఏంటంటే ఆ రిటైల్ చేయడంతో పాటు ఆ యొక్క మొబైల్ తీసుకుంది, బ్లూటూత్ కూడా తీసుకుందని అంటున్నారు చూసారా, అది నాకు నచ్చినటువంటి. ప్రెజెంటేషన్ ఎప్పుడు మేము వీడియో కాల్ గా మాట్లాడే వాళ్ళం కాదు సార్, ఆడియో కాల్ గా మాట్లాడేవాళ్ళం. మేడం గారు మీరు చేస్తున్నట్టు మాకు తెలియడం లేదు, మీరు పెట్టాలంటే మేడం ఇదంటే పరిస్థితి, లావణ్య మేడం గారు చెప్తున్నారు, మనం మాట్లాడేది మనం పెట్టడానికి వీలు లేదు, ఫోటోలు పెట్టలేకపోతున్నాం మేడం అంటే ఓకే సార్ అనేది విత్ ఇన్ 3 days లోనే సెల్ తెచ్చింది మేడం. తెచ్చింది సార్. తెచ్చి అప్పటి నుంచి వీడియో కాల్ మాట్లాడడం మొదలు పెట్టాను. ఇప్పుడు నాకు కనబడుతుంది ఆ లక్ష్మీదేవి గారు తనే కదా, అంతేనా? ఆమె సార్, ఆ మేడం గారే. నమస్తే. నమస్తే సార్. నమస్తే. మీరు చాలా ఇన్స్పిరేషన్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే నాకేం చదువు రాదు సార్. ఏమ్మా? నాకేం చదువు రాదు. నాకేం చదువు రాదు. గుడ్ గుడ్. కొడుకు బాగా చదివించారు. గుడ్ గుడ్. ఇంకా ఏంటి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? నేను అదే గడిగరేవులో ఒక సార్ని చూసి ఆ సార్ను చూసినాకనే నా నొప్పులు తగ్గాల, నేను లావు ఉన్నాను, చాలా నొప్పులు ఉన్నాయి ఎక్కువ అని చెప్పేసి నేను దానికి తీసుకున్నాను సార్. నేను దీంట్లో చేయాలని తీసుకోలే, అది చేయాలని తీసుకోలే. నేను నొప్పులు తగ్గాల, నేను తగ్గాల, నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను చూసి నేను తీసుకున్నాను. మరి ఎక్కువ కష్టం అనిపించలేదమ్మా? మీరు కూరగాయలు అమ్మి నేను అంత కాస్ట్ ఎందుకు అని మీకు అనిపించలేదా? లేదు సార్, మా కొడుకు నువ్వు ఆరోగ్యంగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మాకు మేలు, నువ్వు బాగుండు, ఎంతైనా నువ్వు ఖర్చు పెట్టుకుని నువ్వు తిను అన్నాడు. మంచి కొడుకు. నువ్వు సంపాదించుకుని నువ్వే ఖర్చు పెట్టుకో, సంతోషం. నువ్వు బాగుండు, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటావు. నేను పెద్ద ఆఫీస్ నేర్చుకున్నా మరి లావ్ అయినాను సార్, ఓవర్ వెయిట్ అయిపోయినా, 90 చిల్లర ఉన్నాను అనమాట. అందుకు నేను ఆయనను చూసే తీసుకెళ్ళిన, కానీ 2 రోజులు ఆపినాను. ఈ సార్ నువ్వు కమాల్ సార్ నువ్వు ఇట్లా పని రా సార్ ఇట్లా చెప్పినానంటే పిల్లంపమా అంటే పిల్లంపిండి కమాల్ సార్ ఊరికి పిల్లంపినాక అమ్మ నువ్వు తిను, నువ్వు తిన్నాక నువ్వు ఆరోగ్యంగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నాకనే అందరూ చెప్తామన్నాడు. మంచిగా అనిపిస్తే అప్పుడు చెప్పు, అంతవరకు వద్దు, ఎందుకంటే మనం చెప్పినా వాళ్ళు వినరు అన్నారు. అది సార్, నాకైతే చదువు రా సార్. ఏం కాదమ్మా, ఏం చదువు రాదు. లక్ష్మీదేవి గారు, మరి మీరు డిసెంబర్ వస్తున్నారా 2 రోజులు? సార్ డిసెంబర్ 28, 29 చూద్దాం సార్, చూద్దామా? రావడానికి ప్రయత్నించమ్మా, సరేనా సార్? కూరగాయలు అంగడి వేస్తున్నట్టు సార్. అవునవును, కానీ చూడు, సరే ఇంకేదైనా ఆప్షన్ ఉందేమో, వస్తే నువ్వు మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నిన్ను అభినందించుకునేటువంటి అవకాశము, సత్కరించుకునే అవకాశం దొరుకుతుంది.
రికగ్నైజేషన్స్ ఉంటాయి. మళ్ళీ నీకు ఇటువంటి వాతావరణం, ఇటువంటి కంపెనీ ఎక్కడ ఉండదు. నీకు జీవితంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది. నీకు మరపురాని రోజులు ఆ రెండు కూడా గుర్తుండిపోతాయి జీవితంలో. సరేనా? నేను తీసుకున్నాక మా నాన్నకి ఇప్పించుకున్నా సార్. నేను తీసుకొని నేను ఒక నెల అయిపోయినాక నువ్వు తీసుకున్నానా, నువ్వు ఆరోగ్యం ఉంటావు, నువ్వు తిని చూడు, నువ్వు బాగుంటావు అని చెప్తే మా నాన్న తిన్నాడు సార్. తిన్నాకనే మా నాన్న కూడా 50 రోజులు కోర్సు తీసుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నామ్మా అన్నాడు. సార్ ఒకటి సార్, మేడము కాఫీ ఇంట్లో ఉన్నప్పుడు డైలీ కాఫీ తాగుతుంది సార్. అయితే ఏంటంటే ఇంట్లో తాగే బదులు పక్కింట్లో వెళ్ళి తాగుదామని వాళ్ళకి వెళ్ళి కాఫీ టేస్టింగ్ చేపించింది సార్. వాళ్ళ భార్య భర్తలకి తను తాగింది. 6 ప్రోడక్ట్లు రిటైల్ అయినాయి సార్ వెంటనే. ఇప్పుడు నేను ఇంట్లోనే తాగుతుంటే సార్ కాఫీ. వాళ్ళు నొప్పులతో బాధపడుతుంటే చూడు లేకపోయి వాళ్ళ ఇంట్లోకి పోయి కలిపి వాళ్ళకిచ్చి నేను తాగిన. ఇంకా మళ్ళీ మా ఇంటికి ఎవరైనా వచ్చినా మళ్ళీ వాళ్ళకి కూడా అదే కల్పించిన. వాళ్ళు అట్లా కూడా తీసుకున్నారు. మా ఇంటికి వచ్చి తాగి వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళకి కల్పించింది, ఇట్లుంటారు చూడండి, ఇట్లుంటారు మీరు ఆరోగ్యంగా ఉంటారంటే వాళ్ళు తీసుకెళ్ళారు. ఓకే లక్ష్మీదేవి గారు, నాకు మీ అపాయింట్మెంట్ కావాలి. చెప్పండి సార్. మీరు కలవడానికి చెప్పండి సార్. సార్ ఇప్పుడు కూరగాయల మీద ఉన్నా సార్. నేను 55 అనేది 55 నిది. సరే, మీతో మళ్ళీ మాట్లాడతాను ఒకసారి. లక్ష్మీదేవి గారు స్టార్ 1000 తొందరలో అవ్వాలని మనం కోరుకుందాం. విష్ చేద్దామా? అమ్మా, నువ్వు కూరగాయలు కాదు, ల్యాప్టాప్ ముందు కూడా అల్లాడించేయాలి. నువ్వు ఏ విధంగా అయితే మొబైల్ పట్టుకున్నావో నీతోటి ల్యాప్టాప్ లో కూడా బ్లేజర్ వేసుకుని రూబీ ఎగ్జిక్యూటివ్ గా నిన్ను నిలబెట్టాలి. ఆల్ ది బెస్ట్ అందరు. సో లావణ్య మేడం, ఇంకా తనకి ఏ విధంగా ఇంకా ముందుకి వెళ్ళాలి అంటే రిటైల్ ని రెవెన్యూగా ఎలా మార్చుకోవాలి అనేది అసలైనటువంటిది అది ఉంటుంది. దాన్ని మనం ఇట్లాంటి ప్రతి కస్టమర్ ని పరిచయం చేస్తారు సార్. ఈ రోజు చెప్పానంటే సాయంత్రం వరకు ఆ కస్టమర్ తోటి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ రాసుకొచ్చుకొని మనకు చెప్పి మళ్ళా కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడిపిస్తారు సార్. కస్టమర్ పరిచయం కూడా చేస్తుంది. చాలా మందికి చెప్పాను సార్ నేను, ఇట్లా స్టార్ అయిన తర్వాత మీకు ఈ అవకాశం ఉంటుందమ్మా ఫ్రీ ప్రొడక్ట్ అని చెప్పి. తను చెప్పగానే వెంటనే చేసేసింది సార్. అంతే, 12 ప్రొడక్ట్లు కొంటే ఒక ఫ్రీ వస్తుందా, ఇట్లా కూడా అవకాశం ఉందా అని తను వెంటనే 24 ప్రొడక్ట్స్ సేల్ చేయడం జరిగింది సార్. అందుకనే ఇప్పుడు మనం చేసేది ఒక బిజినెస్ అన్నప్పుడు కేవలం మంచితనమే కాదు, తెలివితేటలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క లక్ష్యం పెట్టుకోవడము, ఆ బిజినెస్ ని నేను ముందుకు తీసుకెళ్ళాలి, ఇది నా కంపెనీ అని అనుకోవడం, ఇలా ఆ బిజినెస్ మ్యాన్ తత్వాలు ఉండాలి. మంచి సినిమా తీయడమే కాదు, దాన్ని ఏ విధంగా ప్రాపగండా పబ్లిసిటీ చేసుకోవాలనడం కూడా ఒక తెలివి. గుడ్ గుడ్. ఒకసారి థ్యాంక్ యూ. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అందరు కంప్లీట్ అయిపోయారు అనుకుంటాను. ఒక మంజుల మేడం గారి దగ్గర ఉన్నారు, ప్లస్ శ్వేత గారి దగ్గర. సరే, శ్వేత గారు వచ్చారండి ఈరోజు. ఈ లోపల మంజుల మేడం గురించి మన సురేష్, అంటే చాలా టైం అయింది కదా, వాళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే నెక్స్ట్ వీక్. ఎస్ సార్, ఉన్నారు సార్, మేడం కూడా ఉన్నారు. మానస మేడం. సో మానస మేడం గురించి ఫస్ట్ మంజుల మేడంకే అవకాశం ఇస్తాను సార్ మాట్లాడడానికి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా డిఫరెంట్ గా ఉంది సార్. ఇది ప్రోగ్రామ్ కూడా డిస్కషన్ చేయడము, వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ని షేర్ చేసుకోవడము చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉంది. మానస మేడం గురించి చెప్పాలంటే సార్, స్టార్టింగ్ అంటే 1.5 year బ్యాక్, 1.5 year బ్యాక్ సార్, ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళాం సార్. అక్కడ ఫిజికల్ మీటింగ్ కి నల్గొండలో. అక్కడ మేడం అక్కడ అటెండ్ అయ్యారు సార్. తర్వాత మేడం మధ్యలో గ్యాప్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు అంటే అబ్జర్వ్ చేశారు సార్ మేడం. అక్కడ మేడం ని, అనంతలక్ష్మి మేడం అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ యూజ్ చేశారు సార్. లాగిన్ అయ్యారు. సో మేడం లో చూసింది, నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ మెయిన్ గా ధైర్యంగా ఉంటారు సార్. ఫస్ట్ చాలా ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్, మాట్లాడడం కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు సార్. వర్క్ విషయంలో కొంచెం స్లో, మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. వాళ్ళ మామయ్యకి హెల్త్ బాగాలేకపోయేసరికి కొంచెం గ్యాప్ వచ్చినా గానీ
మేడం కి మాత్రం ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంది సార్. అంటే ఖచ్చితంగా ఇంట్లో అందరు యూజ్ చేస్తున్నారు సార్. వాళ్ళ బాబుకి తాగించాలన్న అంటే ఫస్ట్ బాటిల్ ని చూసి తాగలేదంట సార్ బాబు. తర్వాత ఐగ్లో ప్యాకెట్ లో ఐపల్స్ పోసి తాగించిందంట సార్ మేడం. ఇప్పటికీ అది కంటిన్యూ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ తాగుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా నేను అడిగాను సార్, మేడం బాబు అలానే తాగిస్తున్నారా మేడం ఐపల్స్ ఐగ్లో ప్యాకెట్ లో అంటే, కాదు మేడం డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది మేడం అని అన్నారు సార్. వాళ్ళ మామయ్యకి హెల్త్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అయ్యారు ఈ మధ్య కాలంలో. మన బ్లాక్ కాఫీ యూజ్ చేస్తున్నారు సార్. బ్లాక్ కాఫీ పల్స్ యూజ్ చేసిన తర్వాత కొంచెం చాలా బాగుంది సార్ వాళ్ళ మామయ్య కూడా హెల్త్. క్రియాటిన్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అయ్యారు. నెక్స్ట్ మేడం నేను ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేసింది, ప్రజెంటేషన్ ఇవ్వకుండానే మేడం గుడ్ విల్ ని చూసి తీసుకుంటారు సార్ ప్రొడక్ట్స్. మేడం కి కాన్ఫిడెంట్, అసలు ఇంకా ఈ ప్రొడక్ట్స్ చెప్తే ఖచ్చితంగా రిజెక్షన్ అనేది ఉండదు, ప్రొడక్ట్ తీసుకోకపోవడం అనేది కూడా ఉండదు సార్. ఖచ్చితంగా ఒక ప్రజెంటేషన్ జరిగిందంటే అది రిటైల్ అనేది జరుగుతుంది సార్ మేడంతో. నేమ్ లిస్ట్ డిస్కషన్ చేసినప్పుడు సార్ టోటల్ గా 10th క్లాస్ ఫ్రెండ్స్ మేడం 10th క్లాస్ ఫ్రెండ్స్ నేమ్ లిస్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఆ నేమ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరిని ప్రజెంటేషన్ ఇప్పించినా కానీ ఖచ్చితంగా ప్రొడక్ట్ రిటైల్ అనేది జరుగుతుంది సార్. ఆ ప్రజెంటేషన్ ఇవ్వకముందే మేడం అంటే వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మేడం ప్రొడక్ట్స్, 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి ఖచ్చితంగా నేను అంటే థ్యాంక్ యూ మీట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సార్ సార్ ద్వారా. అది ఒకటి బాగా నచ్చింది సార్ మేడం లో. సో ఆ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్నెస్ అది ఆ రిజల్ట్ తీసుకొస్తుంది. ఓకే, గుడ్ గుడ్. నెక్స్ట్ మెయిన్ గా మన వివా వర్క్ రిటైల్ పరంగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా నేను చాలా హ్యాపీగా సార్. నాకు ఫ్యామిలీ ఎలానో ఇక్కడ అంటే మీ ఫ్రెండ్ కాదు సార్, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఉంటాను సార్ ఫోన్ లో. తను వేరే వాళ్ళ ద్వారా వచ్చినా కానీ అంత ఉంది మీ మధ్య రిలేషన్ బాండింగ్ అనేది ఉంది. ఏదైనా కాల్ చేసినా కానీ హాస్పిటల్లో ఉన్నా కానీ రిటర్న్ కాల్ చేస్తారు సార్. మేము హాస్పిటల్ వాళ్ళ మామయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు కాల్ చేస్తే ఖచ్చితంగా చెప్తారు సార్. నేను ఈ రోజు వీలు కాదు మేడం, ఈ 2 days నేను కొంచెం మామయ్యకి హెల్త్ బాగాలేదని చెప్తారు సార్. రిటర్న్ కాల్ చేయడం, కాల్ రెస్పాన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది సార్ మేడం. గుడ్, థ్యాంక్ యూ. మంచి విషయాలు. అంటే సీనియర్ కి టైం కూడా ఆ వాల్యూ ఇస్తుంది. మొదట్లో అదే ఇవ్వరు, అంటే ఇది సీనియర్ అవసరమేమో అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నా అవసరం కూడా అనుకున్నప్పుడు అటు నుంచి కూడా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. లాస్ట్ టైం సార్ ప్రోగ్రామ్ కి రావాలని చాలా ట్రై చేసింది కానీ రాలేకపోయింది రూట్ క్యాంప్ కి. ఈసారి తను ఫస్ట్ సైకిల్ 250 ఫస్ట్ సైకిల్ అయిపోయింది, సెకండ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సైకిల్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, రైట్, గుడ్. అనిత మేడం టీమ్, అనిత మేడం అప్లైన్ అనిత గారు. గుడ్ మార్నింగ్ సార్. మానస వాళ్ళ మదర్ వాళ్ళు మా నైబర్స్ సార్. అట్లా బాగా క్లోజ్ సార్. మా చిన్నప్పటి నుండి మాకు బాగా తెలుసు. బిఎడ్ కంప్లీట్ చేసుకుంది. ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. ఉన్నది అంటే ఉన్నది, ప్రజెంటేషన్ ఉన్నది అంటే ఖచ్చితంగా చేసిన దాకా నిద్రపోతారు, ఏ టైం అయినా చేయాల్సింది. అట్లా వర్క్ విషయంలో ఈ రోజు ఇన్ని ఉన్నాయంటే అన్ని కంప్లీట్ చేసుకోవాల్సింది సార్. సార్ని కానీ నన్ను కానీ మంజుల మేడం కానీ ఆల్టర్నేట్ గా ఎవరినో ఒకరిని యూజ్ చేసుకుని ప్రజెంటేషన్ ఉపయోగించుకుంటారు. మా ముగ్గురు ఇట్లా ఆల్టర్నేట్ గా ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళని ద్వారా ప్రజెంటేషన్ ఇప్పించుకుని వర్క్ కంప్లీట్ చేసుకుంటాం. అలా ఉన్న వాళ్ళకి అంత మేడం ఎప్పుడు ఏ నాలెడ్జ్ అవసరమో అనేది అప్పుడు వెంటనే అందిస్తుంటారు. అది ఆక్సిజన్ లాంటిది. అప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఇంకా సజావుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాతో స్పెండ్ చేస్తారు. వచ్చి కస్టమర్ లిస్ట్, నేమ్ లిస్ట్ గురించి ఇట్లా అవి రాసుకోవాలి, టేబుల్స్ అవన్నీ డిస్కస్ చేసి నేర్చుకుంటారు సార్. అట్లా తెలుసుకుంటారు సార్. వెరీ గుడ్. నేర్చుకునే విధానం అనేది ఉంది తనకి. అండ్ సీనియర్ టైం ను ఉపయోగించుకొని తనే ఇంకా ముందు ఉపయోగించుకోవడం, ఒకవేళ ఒకరి దగ్గర లేకుండా ఇంకొకరి దగ్గర, అంతేనా? తనే వస్తుంది సార్, వచ్చి నేర్చుకుని. అది ఒక లక్ష్యార్థికి ఉండాల్సినటువంటి గుణాలు. అది అవసరం, చాలా చాలా అవసరం. అమ్మయ్య వాళ్ళు కూడా ఫోన్ చేయట్లేదులే అని, వాళ్ళు కూడా మర్చిపోయారులే అని అది పక్కకి వెళ్ళిపోకుండా
హోంవర్క్ అట్లేం ఇచ్చినా ఉండదు. లేకున్నా ప్రాక్టీస్ చేసే స్టూడెంటే స్టూడెంట్, అంతేనా? ఎస్ హోంవర్క్ సార్. సంబంధం లేదు. హోంవర్క్ ఉంటేనే నోట్స్ పట్టడం, బుక్ పట్టడం కాదు. హోంవర్క్ ఇచ్చిన లేకున్నా ఇది నా పర్సనల్, ఇది నేను నేర్చుకోవాల్సింది ఉంది అనేది. గుడ్. ఆర్డర్స్ ఇన్ని ఉన్నాయంటే అన్ని ఖచ్చితంగా ఆ రోజు అవుతాయి సార్. థాట్ పవర్ కూడా వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు అంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది, మనం 7 లీడర్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్కరిని, అందరినీ అయ్యేసరికి టైం అవుతుంది. దీన్ని మనం కొంచెం ఒక్కొక్క వారం ఒక ముగ్గురు వారిని అట్లా సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే వెయిట్ ఎక్కువ పడుతుంది. మాషెట్టి గారు మీరేమైనా చెప్పేదండి? ఎస్ సార్. మేడం వాళ్ళ మామయ్య గారికి కిడ్నీ క్రియేటిన్ ప్రాబ్లం సార్. 6% లెవెల్ 6 ఉంది. ఆఫ్టర్ మన బ్లాక్ కాఫీ పల్స్ వాడిన తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత టెస్ట్ చేస్తే 4కి వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు బ్లాక్ కాఫీని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ గారికి కూడా వచ్చేసి బీపీ అండ్ డయాబెటిక్ ఉంది సార్. ఇప్పుడు అది డోసు డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 months వాడినాక మెడిసిన్ డోస్ తగ్గింది, డోస్ తగ్గించింది మళ్ళీ. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే మేడం సప్లిమెంట్స్ వల్ల ఫస్ట్ లాభం ఇదే, డోసేజ్ తగ్గడం. అవును, మేడము కంటిన్యూగా వర్క్ చేసి మంచిగా ఫాస్ట్గా స్టార్ అయింది. తర్వాత తనకు కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్, పిల్లల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం స్ట్రక్ అయింది మేడము. సో స్ట్రక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసిన తర్వాత సార్ ప్రజెంటేషన్ అంటే నేను ఇవ్వను మేడం అన్నాను. ఎందుకు సార్ అన్నది, మనం ప్రాసెస్ అనేది ఒకటి ఉంది కదా, మర్చిపోవద్దు నేమ్ లిస్ట్ అంటే, ప్లీజ్ సార్ ఇప్పుడే సార్ ఒక 2 ప్రజెంటేషన్ సార్ అంటే నేను అస్సలు ఇవ్వను. మన మెంటర్ చెప్పింది ఎన్ఎల్డి తర్వాతనే అనే పదం మీద కూర్చున్న తర్వాత అప్పటికప్పుడు మేడం కోపంగా పోయి బుక్ తీసి 50 పేర్లు రాసి రెడీగా కోపంగానే పని పక్కన పెట్టలే, పని చేసింది ఇంకా బాగా. 50 పేర్లు రాసింది సార్ మేడం, 50 నేమ్స్ 50 నేమ్స్ రాసింది. ఇక వర్క్ రీస్టార్ట్ చేసింది. స్టార్ ఎంత స్పీడ్గా అయిందో మళ్ళీ ఇప్పుడు 250 ఫస్ట్ సైకిల్ స్పీడ్గా కంప్లీట్ చేసి ఇప్పుడు సెకండ్ సైకిల్కి వచ్చేసింది. 250ని 500ని బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేస్తుంది. కరెక్ట్, మంచిది. అదొకటిను ప్లస్ ఇంకోటి మేడం దగ్గర పాజిటివ్ ఏంటంటే ఈ బ్యాలెన్సింగ్ నాకు బాగా నచ్చింది మేడం దగ్గర. ఇప్పుడు ఇంట్లో వర్క్స్ ఉన్నా కూడా, కిచెన్లో వంట పని ఉన్నా కానీ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వీడియో ఆఫ్ చేయదు, ఏది కిచెన్లో ఉన్నప్పుడు కూడా. సో తన వంట పని తను చేసుకుంటూ ఆ గ్యాస్ పక్కన ఏం చేస్తుందంటే ఒక బుక్ పెట్టుకుంటుంది, వింటుంటది. ఏదైనా మంచి ఇంపార్టెంట్ వచ్చిందంటే టక్కున బుక్ తీస్తుంది, గంట పక్క పెడుతుంది, రాస్తుంది, మళ్ళీ గంట పెట్టుకుంటుంది. అంతే, ఇది బ్యాలెన్స్ చేస్తుంది మేడం. అది టెక్నాలజీ వల్ల